अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपादैः कुरु माम् अम्ब कृतार्थसार्थवासम् शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते। शिवाय गुरवे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय 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 श्री विष्णु रूपाय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। श्री वेंकटेशाय नमः। శివకేశవాత్మకమైన ఈ ఆలయ ప్రాంగణంలో వెలిసిన సర్వదేవతలకి నమస్సు సమర్పణ చేసుకుంటూ మన ప్రవచన మహాయజ్ఞం ఈ రోజున మూడో రోజు భాగవతంలో మరొక అంశాన్ని వాడు చెప్పుకుంటున్నాం, ధ్రువ చరిత్ర. ఇది ధ్రువ చరిత్ర నిజానికి భాగవతంలో చాలా సంక్షిప్తమైన కథ వలె కనిపిస్తుంది, కానీ చాలా లోతైన కథ. పైగా భాగవతంలో మాత్రమే కాకుండా విష్ణు పురాణంలో కూడా ఈ కథ చెప్పబడుతున్నది. ఆ రెండింటిని మేళవిస్తూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది వాళ్ళ, అటు విష్ణు పురాణం ఇటు భాగవతం. ధ్రువ చరిత్ర ఎంచుకోవడానికి కారణం ఏమిటి అంటే ఫలశ్రుతి ముందు చెప్పుకోవాలి. నిజానికి ఫలశ్రుతి చివరిలో చెప్తారు, మరి వాళ్ళ ఫలశ్రుతి ముందు చెప్పుకుందాం. ఫలశ్రుతి విశేషాలు ఇటు విష్ణు పురాణంలోనూ కనబడుతున్నాయి, అటు భాగవతంలో కూడా కనబడుతుంది. ప్రత్యేకించి దీని గురించి తెలియజేస్తూ ధన్యం యశస్యం ఆయుష్యం పుణ్యం స్వస్థ్యజనం మహత్ అన్నారు ఇక్కడ. ఇది ధన్యతని ఇస్తున్నది, యశస్సుని ప్రసాదిస్తున్నది, ఆయుర్వృద్ధి కలిగిస్తున్నది, పవిత్రతని అందిస్తున్నది, స్వస్తిని అనగా శుభాన్ని కలిగిస్తున్నది, అదేవిధంగా ఉత్తమ గతుల్ని ఇస్తుందని. స్వర్గం ద్రవ్యం సౌమనస్యం, ఇది ప్రధానమైన అంశం. సౌమనస్యం అంటే ఒకరి పట్ల ఒకరికి ప్రీతి భావం. ఈ యుగంలో ఎక్కువ మంది కోల్పోతున్నది అదేనండి. సౌమనస్యం పోయి దౌర్మనస్యం వస్తుంది. అధర్వణ వేదంలో సౌమనస్య సూక్తం మనకు సూక్తం చెప్పారు ఇక్కడ. ఆ సూక్త పారాయణ వల్ల ఒకరిపై ఒకరికి సౌమనస్య వాతావరణం ఏర్పడుతుందట. సౌమనస్య వాతావరణం ఏర్పడితేనే ఏదైనా ఒక అద్భుతమైన లక్ష్యాన్ని సాధించగలం. ఒకరికొకరు పడకపోతే చాలా బాధాకరమైన అంశం. ముఖ్యంగా కలియుగంలో పెద్ద దోషం ఏంటంటే అనేక మంది మేధావులు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, కానీ సౌమనస్యం ఉండదు. అది పెద్ద చికాకు. అందుకే ఆ సౌమనస్యాన్ని కల్పించగలిగే శక్తి కొన్ని వేద సూక్తాల్లో ఉన్నాయి, ఈ కథలో కూడా దాగి ఉన్నది. అది పురాణ కథల్లో ప్రత్యేకత ఏమిటంటే కొన్ని యజ్ఞముల యందు కొన్ని మంత్రముల యందు ఉన్నటువంటి ప్రయోజనాలని ఆ కథలు సంకేతవాదంగా అందిస్తుంది ఇక్కడ. అందుకే ఆ కథని శ్రద్ధగా వినడం వల్ల అది అనుష్ఠానం చేసిన ఫలితం లభిస్తుంది.
ఆ కారణం చేతనే ప్రధానికి ఫలశ్రుతి చెప్తున్నారు. అది విశేషమైన ఒక అంశం ఇక్కడ. అందుకే సౌమనస్యం ప్రశస్యం అఘమర్షణం. అఘమర్షణం అంటే పాపములను తొలగించున్నది. ఇది ఒక ముఖ్యమైన ప్రయోజనం చెప్పారు. అయితే శృత్వైత శ్రద్ధయా భీక్షణం అచ్యుత ప్రియ చేష్టితం భవేత్ భక్తి భగవతి యయా స్యాత్ క్లేశ సంక్షయ. దీన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి భక్తి కలుగుతుంది అన్నారు. గొప్ప ప్రయోజనాల్లో మహాప్రయోజనం ఏంటంటే భగవంతుడి భక్తి కలగదు. ఆ భక్తి కలిగితే క్లేశములు తొలగుతాయి. అది క్లేశములు పోగొట్టే భక్తిని ఇవ్వగలిగే శక్తి ధ్రువ చరిత్ర శ్రద్ధగా విన్నవారికి వస్తుంది. అంతేకాదు మహత్వమిచ్చతాం తీర్థం, ఇది విశేషమైన ప్రయోజనం చెప్పారు ఇక్కడ. మహత్వం అంటే గొప్పతనాన్ని ఇస్తుంది ధ్రువ చరిత్ర. ఎందుకంటే ధ్రువుడు పొందినది అది. అది ధ్రువ చరిత్ర యొక్క ప్రయోజనం ఏంటంటే ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితి ఇస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. మనం ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితి. విష్ణు పురాణంలో ఇంకో మాట చెప్పారు, స్థానభ్రంశం అనేది జరగదు అని చెప్పారు. విశేషమైన అంశం. ఉన్నత స్థితి రావడం ఒకటి, ఉన్న స్థితి నుంచి కింద పడకుండా ఉండడం ఒకటి. రెండు చాలా ప్రధానమైన అంశములు. ఈ రెండు ఇవ్వగలిగే శక్తి ధ్రువ చరిత్ర వింటే ఉన్నది. అంతేకాదు పురాణ కథలు, వేదముల్లో చెప్పిన కొన్ని సన్నివేశాలు కాస్మిక్ ఈవెంట్స్. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. కాస్మిక్ ఈవెంట్స్ ఆ పేర్లను డీకోడ్ చేస్తే లేదా పేర్లకు వ్యుత్పత్తి మనం తీసుకుంటే అర్థమైపోతుంది ఆ మాట. అదితి అని ఒక పేరు ఉన్నది. అదితి అంటే ఛేదించడానికి వీలు లేనిది అని అర్థం. అంటే అన్బ్రేకబుల్, ఖండించదు. అదితికి వేదంలో అర్థం ఏంటంటే ఆకాశం. అది చూపిస్తున్నారు ఇక్కడ. కశ్యప కశ్యప పశ్యక కశ్యపో భవతి అని వేదం అన్నది ఇక్కడ. పశ్యక కశ్యపో భవతి అంటే దర్శన శక్తి కలిగిన జ్యోతిస్వరూపం అన్నాడు ఇక్కడ. కానీ ఆకాశము జ్యోతిస్వరూపం, ఇది అదితి కశ్యపుడు. అక్కడ నుంచి ఉద్భవించిన అనేకమైనటువంటి దివ్యమైన జ్యోతిర్మండలాలు, వాటి లక్షణాలు ఇవన్నీ కూడాను వివిధమైన దేవతలుగా, వివిధములైనటువంటి పాత్రలుగా కనబడుతుంటాయి పురాణ భాషలో. పురాణ భాషను అర్థం చేసుకోవాలి. ఈ విధమైన దృక్కోణాన్ని మనకి ఇచ్చిన వాళ్ళల్లో విదేశాల్లో పుట్టి పెరిగిన భారతీయ రక్తం ఉన్న కారణంగా వేదాల్లో ఇటువంటి అద్భుతమైన అర్థాలను వెలికి తీసి చూపించినటువంటి అరవింద మహర్షి ఒకరు. అది ధ్రువుడి యొక్క పిల్లలు, ధ్రువుడి యొక్క సంతానం ఇవన్నీ చూస్తుంటే అంతరిక్షంలో ఉన్నటువంటి జ్యోతిర్మండలాలు, జల వ్యవస్థ, వాటికి సంబంధించిన పేర్లు ఇవన్నీ కూడా. అంతరిక్షంలో జరిగిన ఒకానొక దివ్యమైనటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో అవి కాకతాళీయం కావు, అవి యాక్సిడెంటల్ కావు. అవన్నీ కూడా భగవంతుడు ప్రణాళికతో ఏర్పరిచినట్టు ఒకానొక సిస్టమ్, ఒకానొక వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పాత్రలుగా చూపించి అందిస్తున్నాయి పురాణములు. అది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. అయితే ఈ కథలన్నీ కల్పనలను అనడం కాదు, కానీ ఆ జ్యోతిర్మండలాలు వాటి యొక్క అధిదేవతల యొక్క చరిత్రలుగా కూడా పెట్టి చెప్పుకోవచ్చు మనం. అందుకే ఒక్కొక్క పురాణ కథ అంతరిక్షంలో జరిగిన రహస్య గాథల్ని చెప్పడమే కాకుండా ఈ అనంతమైన విశ్వంలో ఒకదానితో ఒకటి అనుబంధం ఉన్నది, ఒకదాని ప్రభావం మరొకటి దానిపై ఉంటుంది. అది తెలుసుకోవాల్సినది. ఆ కారణం చేతనే ఆ ధ్రువమండలము మొదలైన వాటి యొక్క అంశములు కూడా ఇందులో మనం ప్రస్తావన చేయవచ్చు. అందుకు ఇక్కడ మహత్వమిచ్చతాం అనే మాట చెప్తున్నారు ఇక్కడ. అంటే గొప్పతనం లభిస్తున్నది ధ్రువ చరిత్ర విన్నవారికి. అంతేకాకుండా దీర్ఘకాలము బ్రతికేటువంటి యోగం లభిస్తున్నది అనే మాట కూడా విష్ణు పురాణం చెప్తున్నటువంటి అంశం ఇక్కడ. శ్రోతు శీలాదయో గుణా ఎత్ర తేజస్తదిచ్ఛూనా మానో ఎత్ర మనస్వినాం. మనస్వినాం అంటే అభిమానవంతులు అండి. అంటే మాట పడకుండా బ్రతికే వాళ్ళు మనస్సు. గొప్ప మాట ఇక్కడ. మాట పడకుండా బ్రతకడం అంటే నేను ఇష్టానుసారం చేస్తాను కానీ మీరేది మాట అనకూడదండి అని కాదు ఇక్కడ. అవతల వాడి చేత మాట పడని విధంగా బ్రతికేవాళ్ళు, అంత పవిత్రమైన జీవితం గడిపేటువంటి వాళ్ళు. వాళ్ళకి కొంచెం అవమానం ఎదురైనా తట్టుకోలేరండి. అలాంటి వారు ధ్రువ చరిత్ర కానీ వింటే అవమానాల నుంచి బయటపడతారు. ఎన్ని ప్రయోజనాలు చూసారా. అందుకే భాగవతం ఒక్కటి చాలు బతుకు బాగుపడడానికి. ఎందుకన్నారంటే మరి యజ్ఞాలు అనుష్ఠానాలు తెలియవు, కనీసం భాగవత సన్నివేశాలని మనం శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన దాన్ని స్మరణం చేయాలి. తద్వారా మనం కొన్ని అద్భుతమైన ఫలితాలు పొందగలం. ఇది కృపతో మనకి వ్యాసులు ఇచ్చినటువంటి గొప్ప పరిష్కారం. వాళ్ళు కృపతో చెప్పినా మనం అదృష్టం ఉంటే కానీ వినలేం. అది ఒకటి ఉన్నది. విన్న వాళ్ళు కూడా అలా చెప్తారు కానీ నిజంగా జరుగుతాయండి అని అంటే వాడికి అసలు యోగం లేదు. కానీ శాస్త్రం చెప్పినటువంటి ఈ వాక్యముల యొక్క ప్రయోజనాన్ని చూస్తూ ఉంటే యశ్చైత కీర్తయే నిత్యం ధ్రువశారోహణం దివి. ధ్రువుడు ఆ దివిని అధిరోహించడం అనే సన్నివేశం కలిగిన ఈ కథని ఎవరైతే వింటారో వారు సర్వపాప విర్ముక్త స్వర్గలోకే మహియ్యతే స్థానభంగం నచాప్నోతి దివివా భువివా యది. ఎంతకంటే ప్రయోజనం ఏం కావాలి? ప్రతివాడికి ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితి కావాలని ఉంటుంది. కనీసం దీనికంటే కింద పడకుండా ఉంటే చాలు అనిపిస్తుంది. ఆ రెండు ఇవ్వగలిగిన శక్తి ధ్రువ చరిత్రలో ఉన్నది. సర్వ కళ్యాణ సంయుక్తో దీర్ఘకాలం సజీవతి. అన్ని శుభములు పొంది దీర్ఘకాలం జీవిస్తారు. అది దీనికి చెప్పినటువంటి గొప్ప ప్రయోజనం.
ఇప్పుడు మనం రెండింటిని పరిశీలిస్తూ ఇతర వేదవాంగ్మయాన్ని భగవద్గీత ఉపనిషత్తులు కూడా కలబోసుకుని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇది విష్ణుతత్వ ప్రధానమైనటువంటి గ్రంథం. ఇది ధ్రువ చరిత్ర విష్ణుతత్వాన్ని చెప్తుంది. కథ కాదు, ఇది జ్ఞానం. అందుకే చిట్ట చివరికి ఒక మాట చెప్తాడు, ఎవరైతే భగవజ్ఞానం పొందకుండా అజ్ఞానంతో తిరుగుతూ ఉంటారో వారిపై జాలి కలిగి ఇది కానీ వారికి వినిపిస్తే వినిపించిన వాడు ధన్యుడు అవుతాడని చెప్పాడు. ఇక్కడ ఎంత విషయం అంటే ఇక్కడ భగవజ్ఞానం అందివ్వడం కృప, అది దీని ద్వారా మనకు కలుగుతున్నది అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ధ్రువ చరిత్ర మొదలవుతున్నది. స్వయంభవ మనువు, మొత్తం మన్మంత్రాల గురించి తెలుసు కదా, ఇప్పుడు విశేషంగా చెప్పాల్సిన సమయము కాదు. ఇక్కడ మనువుల్లో మొదటివాడు స్వయంభవ మనువు. ఆ మనువుకి 2 పుత్రులు ఉన్నారట. ఒకడు ప్రియవ్రతుడు, మరొకడు ఉత్తానపాదుడు అని. ఈ ఉత్తానపాదుడు ఆయన యొక్క కథ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఉత్తానపాదుడికి 2 భార్యలు. ఆ పేర్లు చూడండి, అలాగే గుర్తు పెట్టుకుంటే చివరికి డీకోడ్ చేస్తాం, అప్పుడు మనకు వస్తుంది అంతా కూడా. అందులో ఉన్న తాత్వికమైన సంకేతాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి కథ కేవలం గాథ మాత్రమే కాదు, బోధ కూడా. సాధన అంటే ఏమిటో చెప్తుంది. అందుకే సాధనా దృష్టితో వినాలి, కానీ కాలక్షేప దృష్టి పనికిరాదు. బాగుందా లేదా, ఎంటర్టైన్మెంట్ బాగుందా, ఇవి కాదు చూడవలసింది. మనం తెరుచుకున్న మనస్సులతో పట్టుకోగలగాలి. అప్పుడు సాధనకి కావాల్సిన అంశములు మన గ్రంథములు అందిస్తూ ఉంటాయి. జీవితంలోకి తెచ్చుకోగలగాలి. మొత్తం వేదాంత విషయాన్ని ఒక్క కథలో చెప్తున్నాడు ఇక్కడ. ఉత్తానపాదుడు, ఆయనకి 2 భార్యలు. ఒకరు సునీతి, ఇంకొకరు సురుచి. సునీతి సురుచి. ఇప్పుడే కొంచెం ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఎవరికైనా నీతి మీద పెద్ద రుచి ఉండదండి. ఇతర పెద్ద భార్య కంటే రెండో భార్య మీద ఎక్కువ సురుచి మీద రుచి ఎక్కువ ఉంటుంది. అది ఆసక్తి. మొదట ప్రేమతో వాళ్ళు ఆసక్తి పెంచుకుంటారు, తర్వాత దాష్టీకంతో యువతల వాడు పెంచుకుంటారు. మొత్తానికి ఆ సురుచి మీద ప్రేమ ఎక్కువగా ఉన్నది. ఒకానొక సమయంలో సురుచి పుత్రుడైన ఉత్తముణ్ణి ఒళ్ళో పెట్టు కూర్చున్నట్ట. సురుచి పుత్రుడైన ఉత్తముణ్ణి ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడు ఉత్తానపాదుడు. మళ్ళీ ఎందుకు రిపీట్ చేసామంటే పేర్లు గుర్తుండాలి. ఒళ్ళో పెట్టు కూర్చున్నప్పుడు సునీత కొడుకైన పెద్ద కొడుకు ధ్రువుడు, ఆయనకు కూడా తండ్రి ఒళ్ళో కూర్చోవాలని, చిన్నపిల్లవాడిని ఇంకా 5 ఏళ్ళు, తండ్రి ఒళ్ళో కూర్చుందామని ప్రేమగా వస్తున్నాడు. వస్తూ ఉంటే వెంటనే చెయ్యి పట్టి లాగింది సురుచి వెనక్కి. నువ్వేంటి అటు వెళ్తున్నావు, నాన్న ఒళ్ళో కూర్చుందామని అని అంటే, ఆ యోగం నీకు లేదు నాయన, నా గడుపున పుట్టిన కొడుకే ఉంది కానీ నీకు లేదు. ఏం నాకెందుకు లేదు, నీకు ఆ యోగం రాసి పెట్టలేదు, ఎందుకంటే నువ్వు నా గడుపున పుట్టలేదు కనుక అని ఎప్పుడైతే అన్నదో పిల్లవాడు ఏడుస్తూ తల్లి దగ్గరికి వచ్చాడు. సునీతి భర్తకు వస్తే అప్పుడు పిల్లవాడి యొక్క పరిస్థితి చూసి ఆ తల్లికి చాలా బాధ కలిగింది. సాపత్ని మాతయవు సురుచి పలుకులకు చురుక్కున తాళలేక అంటారు త్యాగరాజ స్వామి. దుడుకు గల కీర్తనలు అక్కడ. ఆ ధ్రువుని ప్రతి భాగవతోత్తముడు అంత చక్కగా భావన చేశారండి. తిన్నగా వెళ్ళి తల్లి దగ్గర ఏడిస్తే తల్లికి చాలా అవమానంగా అనిపించింది. పైగా ఇది నిజానికి సభాభవనంలో జరిగినటువంటి అవమానం. ఇది పిల్లవాడికి కాదు, తనకు కూడా అవమానం. ఒక్కసారి పిన్ని అన్న మాటలు, అంటే సబతి తల్లి అన్న మాటలు కూడా చెప్పాడు వాడు. ఆ మాటలకి బాధపడి ఒక విధంగా నీ పిన్ని అన్నమాట నిజమే, ఎంతో యోగం ఉంటే గాని సరి అయిన స్థితి ఎవరికి లభించదు. కనుక ఒక మంచి స్థితి కావాలి అంటే దానికి యోగం ఉండాలి. మనకు యోగం ఇది వరకు పుణ్యాల వల్ల ఉందా, సరే సరే, లేనప్పుడు మనం ఇప్పటి సాధనలతో తెచ్చుకోవాలి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప మాట. ప్రతిదీ కొందరికి కొన్ని ఉంటాయి, కొందరిగా ఉండవు. ఎందుకు లేవని బాధపడతారు. అవి ఉండే పుణ్యం వాళ్ళకి గజన్మలో ఉన్నది, వీళ్ళకి అది ఉండే పుణ్యం లేదంతే. అయితే లేదని బాధపడ్డాం కాదు, అది తెచ్చుకునే ప్రయత్నాలు శాస్త్రము ద్వారా చాలా చెప్పబడుతున్నాయి. అంతేకాదు ఎవరు ఏ ఉన్నత స్థితిలో ఉండాలన్నా భగవద్ అనుగ్రహం ఉంటే గానీ ఉండలేదయ్యా, ఇందులో సందేహం లేదు. ఇప్పుడు మీ నాన్న అంత గొప్పగా మాట్లాడాడు, లేదా మీ తాత ఉన్నాడు, మీ తాతకు ఓ నాన్న ఉన్నాడు, వీళ్ళందరూ కూడాను గొప్ప స్థితుల్లో ఉన్నారు అంటే నారాయణుని అనుగ్రహం వదని ఉన్నారు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఉత్తానపాదుడు ఈనాడు చక్రవర్తి అయి ఉన్నాడన్నా, ఉత్తానపాదుడైన తండ్రి, వాళ్ళ తండ్రి స్వయంభూ మనువుగా ఉన్నాడన్నా, స్వయంభూ మనువు తండ్రి అయిన బ్రహ్మదేవుడు బ్రహ్మగా ఉన్నాడన్నా, ఎవరి వల్ల ఉన్నారు? బ్రహ్మగారికి బ్రహ్మత్వం ఇచ్చిన వాడు ఎవడు? ఆ స్వయంభూనకు మనువుగా ఆ స్థితిని, ఆ పదవిని ఇచ్చిన వాడు ఎవడు? అందుకే వారందరికీ ఆయా స్థితులు ఇచ్చిన వాడు ఆ నారాయణుడే. విశ్వ వ్యవస్థ నియామకుడు. ఎవరిని ఎక్కడుంచాలో ఆయన ఉంచాడు ఇక్కడ. అందుకే ఉపనిషత్తు చెప్తోంది ఇక్కడ, సృష్టివా, ముందు బ్రహ్మదేవుడు సృష్టించాడు. హిరణ్య గర్భంజనయామాస పూర్వం, వేదంలో మంత్రం ఇది.
హిరణ్యగర్భం జనయామాస పూర్వం హిరణ్యగర్భుడైన బ్రహ్మని సృజించి, అందుకే యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోగి వేదా ప్రహిణోహి తస్మై తగం హృదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపంచే. ఉపనిషత్ వచనం ఇది. అందుకే మొట్టమొదట ఆ బ్రహ్మని సృజించి ఆ బ్రహ్మని సృష్టికర్తృత్వం అనే శక్తిని అధికారాన్ని ఇచ్చినవాడు ఆయన. కానీ ఎవరు ఏ ఉన్నత స్థితి కావాలన్నా నీకే కాదు నీ తండ్రికి తాతకి ముత్తాతకు కూడా స్థితి ఇచ్చినటువంటి వాడు కనుక ఆ నారాయణని ఆశ్రయించు, ఆయన నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, నేను ఇప్పుడు నా తండ్రి ఒళ్ళో కూర్చోవడం అనే కాదు, నా తండ్రి తాతకు కూడా దొరకనంత ఉన్నత స్థితిని పొందాలని పౌరుషం వచ్చిందండి. ఎవరైనా ఒక మాట అంటే పౌరుషం రావడం మంచిదే, కానీ అది నెగిటివ్లకు దిక్కుండా పాజిటివ్లకు మారాలి. అది చేసుకోవాల్సింది. అలాంటప్పుడు ఆ డైరెక్షన్ తిప్పడానికి సునీతి ఉండాలి. కనుక వచ్చింది. అందుకే ఈ పిల్లవాడికి కలిగినటువంటి పౌరుషం ఒకానొక ఉక్రోషం అయినప్పటికీ కూడా ఆ తల్లి చేసిన గొప్ప పని ఏమిటంటే ఇది పొందాలంటే నారాయణని ఆశ్రయించిందండి. అది గొప్ప మాట. ఎందుకంటే ఎవరైతే భగవంతుడి వైపు తిప్పుతారో ఆ తల్లిదండ్రులే తల్లిదండ్రులు. భగవంతుడే తిప్పుతారు. ఆ మాట నేనంటాను కాదు, ప్రహ్లాదే అన్నాడు, తండ్రి హరిజేయుడు మరి ఏడి తండ్రి తండ్రి ఏడి, ఆయన డిక్లేర్ చేసి పెట్టాడు. ఇంకేం చేస్తాం? ఎందువల్లయ్యా అంటే ఒక భావం కలిగింది అనుకోండి, అది పాజిటివా నెగిటివా అనే తర్వాత పరిణామం బట్టి తెలుస్తుంది. ఇక్కడ అది నెగటివ్ విపరీత భావనలోకి వెళ్లకుండా ఉండాలంటే భగవంతుడిని ఆశ్రయించినట్లయితే అది సానుకూల భావనే పవిత్రం అవుతుంది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పైగా అందరికీ అన్ని ఇచ్చేవాడు నిజానికి భగవానుడే. కొందరు అంటుంటారు ఇంకా పిల్లలే కదండి ఇప్పటి నుంచి ఎందుకండి, అందుకే ధ్రువ చరిత్ర చెప్పాలి, ఎందుకంటే ఆయన పిల్లాడు. ఆధ్యాత్మికత కేవలం వృద్ధులకే కాదు అని చెప్పడానికి ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు, ఒక ఉపమన్యువు, ఒక మార్కండేయుడు అన్ని చెప్పమంటారు. చెప్పండి ఇక్కడ మొక్కై వంగనిది తెలుగు సామెత ఇక్కడ కూడా మొదకేమంటే తెలుగుదనా మొక్కై వంగనిది మానే వంగన. ఇది తెలుసుకో. ఇప్పుడు ఎక్కించకపోతే ఎప్పటికీ ఎక్కదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అర్థమవుతుందా అండి? ముందు ఎక్కించండి, తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది. అన్నీ ఇద్దరు తెలుసుకోవాలని ఉందండి అంటే ఏం అర్థం కాదు, చెప్తే నిద్ర వస్తుంది, ఇంకేం లాభం. మొదటి నుంచి అందాలి. కనుక ఆధ్యాత్మిక వయస్సు వృద్ధాప్యం కాదు. బుద్ధి పనిచేయడం మొదలెట్టిన దగ్గర నుంచి అది భగవంతుని వైపు తిప్పడం నేర్చుకోవాలి. తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళకి తిరుగుతుందా అండి? వాళ్ళంటే ఎలాగైతే వాళ్ళందరూ వాళ్ళు తినలేనప్పుడు నువ్వు తినిపించేవో అదేవిధంగా వాళ్ళందరూ వాళ్ళు తిప్పలేనప్పుడు తిప్పే బాధ్యత తల్లిదండ్రులు. ఇది ముఖ్యమైన అంశం. సునీతి గొప్పతనం అక్కడ ఉన్నది. అందుకే సునీతే మొదటి గురువు, తల్లి మొదటి గురువు. నిజానికి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనే వేదమంత్రం ఎంత అందంగా చెప్పిందంటే గురుదేవో భవ అనలేదు, ఆచార్య దేవో భవ అన్నది ఇక్కడ. అంటే విశేషం ఏంటంటే మాతా పితృ గురు ముగ్గురు, మాతా పితృ ఆచార్య ముగ్గురు గురువులే అని చెప్పడం దాని యొక్క ఆంతర్యం. అదే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో ముగ్గురు గురువులే ఇక్కడ. తల్లి మొదటి గురువు అండి. అందుకే తల్లి చెప్పింది విష్ణువుని ఆశ్రయించు. ఈ పిల్లవాడికి నాటుకుని ఇప్పుడు రెండే అతనికి లక్ష్యం. తాతకి తండ్రికి కూడా దొరకనంత ఉన్నత స్థితి కావాలి, రెండు విష్ణువుని ఆశ్రయించాలి. ఈ రెండే అతనికి అర్థమయ్యే, మరేం అర్థం కాలేదు. ఇంటి నుంచి బయలుదేరి పెట్టి తిన్నగా అది సాధించుకొస్తానమ్మా అని బయలుదేరాడు. తల్లి దీవించింది. ఆ బయలుదేరి వెళుతున్న వాడికి సరిగ్గా నగరం దాటి బయటికి రాగానే అరణ్యం మొదలవుతుందట. ఆ అరణ్యం దగ్గర వృక్షముల మధ్య 7 కాంతి పుంజాలు కనబడతాయి. ఇది మీకు భాగవతంలో కనబడుతుంది, విష్ణు పురాణంలో కనబడుతుంది. వాటిలో వీటిలో మనకు పనికొచ్చి మాత్రమే తీసుకుని చెప్తున్నాం. అంటే మిగిలిన పనికిరావని కదా ఉద్దేశం. ఇక్కడ సమయ పరిమితులను లక్ష్యం పెట్టుకుని 7 కనబడుతున్నారు. ఆ 7 చూసేస్తే చూసి ఏమిటి నువ్వు అని అడిగారు. చెప్పాడు, ఇలాగా నేను బయలుదేరి వెళ్తున్నాను, విష్ణువుని ఉద్దేశించి తపస్సు చేయాలని. అని ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసా అన్నాడు. అబ్బాయి నాకేం తెలియదు. సరే ముందు నీకు మేము కొన్ని విషయాలు చెప్తాం అని చెప్తున్నాను. ఇక్కడ సప్తర్షులు ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చెప్పారు. ఈ శ్లోకములు చాలా అద్భుతంగా చెప్పబడుతున్నాయి. ఇది ఋషుల హృదయం. ఇది నిజానికి అతడికి కలిగినటువంటి ఒకానొక ఆవేశం, ఒకానొక ఆశ శ్రద్ధగా మారేటట్టు చేసేది. జాగ్రత్తగా విడవలసింది సైకలాజికల్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఒకానొక ఆవేశం, ఒకానొక ఆశ. అవమానం జరిగిందన్న ఆవేశం, సాధించాలన్న ఆశ, ఈ రెండిటితో బయలుదేరాడు. కానీ ఆ విష్ణువు అంటే ఏమిటి? ఆ విష్ణువుపై భక్తి శ్రద్ధ కలగాలి లేదా? శ్రద్ధ కలగాలి. ముందు శ్రద్ధ అనగా ఆయనపై ఒక ప్రేమ, ఆయన తప్పకుండా నాకు మంచి చేస్తాడనే భావం, ఒక పాజిటివ్ బిలీఫ్ అది ఏర్పడాలి. ట్రస్ట్, అది దీనికి శ్రద్ధ అని పేరు. దాన్ని శాస్త్ర ప్రమాణంగా చెప్పాలి. అది చెప్పారు. అందుకే తోచింది నమ్మితే విశ్వాసం, శాస్త్రం చెప్పింది నమ్మితే శ్రద్ధ. ఇది తెలుసుకోవాలి. శ్రద్ధకి విశ్వాసానికి అంత తేడా ఉన్నది. అందుకే శాస్త్రం చెప్పింది మనం నమ్మేమనుకోండి, వాడి నమ్మకం వాడిదండి అనడానికి లేదు.
శాస్త్రం చెప్పిందంటే సత్యమే, ఇది తెలుసుకోవాల్సింది. మనం నమ్ముతున్నాం, మనకి ఇంకా అనుభవం రాలేదు కనుక నమ్ముతున్నాం. శాస్త్రం అనగా ఏమి? ఇది పెద్ద ప్రశ్న. శాస్త్రం అనగా ఋషుల అనుభవము, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఋషిస్. ఋషుల అనుభవం శాస్త్రం. మనకి ఇంకా అనుభవం రాలేదు కనుక నమ్ముతున్నాం అంతే. ఇది తెలుసుకోవాల్సింది. నమ్ముతున్నాం. ఒక డాక్టర్ మందులు చీటి రాసిచ్చాడు, నేను వెళ్ళి మందులు కొనుక్కొచ్చాను. అయితే ఆయన రాసింది వాడితే ఒంటికి మంచిదే అని మీకు ఎందుకు అనిపించింది? నేను ఒక్కసారి మెడిసిన్ అంతా చదివి అవునో కాదో తేల్చుకుంటాను, అప్పుడు కానీ వాడిని అన్నాం అనుకోండి ఏమవుతాం? అక్కడ ఒక శ్రద్ధ పనిచేసిందే లేదా? ఆయన చదివిన వాడు, బాగా అధ్యయనం చేసిన వాడు కనుక ఆయన రాసిచ్చాడు అని ఎలాగ వెళ్ళాము? వైద్యుడు ప్రిస్క్రిప్షన్ నమ్మినట్టు ఋషులు చెప్పిన శాస్త్రాన్ని నమ్మాలి. వాళ్ళ అనుభవం అది. వాళ్ళ తపస్సుతో దర్శించారు. ఇంకా వీడు పుస్తకాలు చదివిన వైద్యం చేస్తున్నాడు, వాళ్ళు తపస్సుతో దర్శించిన సత్యాన్ని మనకు అందించారు ఇక్కడ. అందుకే ఋషుల అనుభవాన్ని మనం నమ్మితే దానికి శ్రద్ధ అని పేరు, మనకు తోచింది మనం నమ్మితే దానికి విశ్వాసం అని పేరు. రెండుకి ఇది తేడా. ఇది గ్రహించగలగాలి. ఒక ఆయన బయలుదేరుతుంటే ఎదురుగా ఎర్రకారు వచ్చింటాయి. ఆ రోజు వెళ్ళిన పని సక్సెస్ అయింది. రెండో రోజు వెళ్తుంటే మళ్ళీ ఎర్రకారు వచ్చింది, అది సక్సెస్ అయింది. ఇంక మూడో రోజు నుంచి ఎర్రకారు కోసం చూస్తున్నాడు. ఆఖరికి ఇంక లాభం లేదని ఎర్రకారు పెట్టేసుకున్నాడు ఎదురుగా. దీన్ని ఏమంటారు? శ్రద్ధను, విశ్వాసం అంటారు. ఇవన్నిటికీ తీసుకెళ్లి శాస్త్రంతో అతికించాలి. ఇక్కడ శాస్త్రం చెప్పాలి, ఋషులు చెప్పాలి. ఋషులు చెప్పిన మాటకు బలం ఉంటుంది. అందుకే ఋషులు వస్తున్నారు ఇక్కడ. ఋషులు చెప్తున్నారండి ఇక్కడ. అంటే ఒక పిల్లాడు బయలుదేరితే ఋషులు వచ్చి చెప్తున్నారు. అది యోగం అంటే మనకు తెలియదు. ఇది సత్సంగం అంటే ఇక్కడ మహాత్ములు. మనకు యోగం ఉండాలి కానీ అలా తారసపడతారు అక్కడ. సరే, ముందు వీళ్ళు ఒక్కొక్కరి పేర్లతో సహా మనం చెప్పుకుందాం. ఇక్కడ సప్తర్షుల యొక్క వరుసకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సప్తర్షుల వరుసకి తేడా ఉంది. ఎందుకంటే ఇది స్వయంభూ మన్వంతరం నాటి సప్తర్షులు, ఇప్పుడు సప్తర్షులు. ఒకరిద్దరు దానిలో వాళ్ళు కలిసినా మిగిలిన వాళ్ళలో తేడా ఉంటుంది. ఇందులో జమదగ్ని మొదలైన వాళ్ళు కనబడరు. ఇక్కడ విశ్వామిత్ర వీళ్ళు ఉండరు. కానీ ఇప్పుడు సప్తర్షుల్లో జమదగ్ని విశ్వామిత్రులు ఉన్నారు. అప్పుడు సప్తర్షుల పేర్లు ఇది. మన్వంతరానికి మారుతూ ఉంటారు. అది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒక్కొక్కరు చెప్తున్న మాటలు వినాలి. మరీచి రువాచ, మరీచి చెప్తున్నట్ట, అనారాధిత గోవిందై నరేస్థాన నృపాత్మజ నహి సంప్రాప్యతే శ్రేష్ఠ తస్మాత్ ఆరాధయాచ్యుతం. ఆ అమ్మ చెప్పిన మాటకి వీళ్ళ శాస్త్ర బలం తోడవుతుంది. ఏ జీవుడైనా విష్ణువుని ఆశ్రయించకుండా ఉన్నత స్థితిని పొందలేడు సుమా. అందుకే తస్మాత్ ఆరాధయ అచ్యుతం, అచ్యుతిని ఆరాధించు. ఇందులో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విష్ణునామం చెప్తున్నారు. ఆ నామానికి మంత్రార్థం ఉంది, అది తెలుసుకోవాలి. అచ్యుత, అచ్యుత అంటే చ్యుతము కానివాడు, జారి పడనివాడు, జారనివాడు. ఆయన జారుడు కనుక మనల్ని జారనివ్వడు, అది అచ్యుతుడు అంటే ఇక్కడ. ఆ మాట చూపిస్తున్నాడు ఇక్కడ. అది అచ్యుతిని ఆరాధించు. అదేవిధంగా పరపరాణాం పురుషో యస్య తుష్టో జనార్దన సప్రాప్నోతి అక్షయస్థానం ఏతత్ సత్యం మయోహితం అంటున్నాడు అత్రి. అత్రి మహర్షి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, జనార్దనుడు పరపరాణాం పురుష అంటే శ్రేష్టమైన వాటికి శ్రేష్టం, అల్టిమేట్ రియాలిటీ, ఆయన పరమసత్యం, ఆయన జనార్దనుడు. జనార్దన శబ్దానికి అర్థం ఏంటంటే జనైహి అద్యతే, అంటే జనులందరి చేత ప్రార్థింపబడువాడు. ఇది ఒక అర్థం. అందరూ ఆయన్నే ప్రార్థిస్తున్నారు. అందుకే జనార్దను నువ్వు ఆశ్రయించు, దానివల్ల అక్షయ స్థానం లభిస్తుంది సుమా అన్నాడు అత్రి అని చిన్న చిన్న శ్లోకాలు. అంగిర ఉవాచ, అంగిరసుడిని మహర్షి చెప్తున్నటువంటి మాట. యస్యాంత సర్వమేవేదమచ్యుతస్య మహాత్మనః తమారాధయ గోవిందం స్థానమగ్రయం యదిచ్ఛసి. గోవిందుని ఆశ్రయించు. నువ్వు అగ్రియం స్థానం, అగ్రియం అంటే మొట్టమొదటి ప్రధానమైన స్థానం కావాలి అంటే గోవిందుని ఆరాధించు. అందరి సారాంశం ఏంటంటే భగవంతుడిని ఆశ్రయించు. అదే సారాంశం అండి. ప్రతి ఋషి చెప్తున్నటువంటి మాట అది. ఇక్కడ గోవింద శబ్దం వేశారు. గోవింద అనే శబ్దానికి అర్థములు అనేకం ఉన్నాయి. ప్రధానంగా గోవులనగా వేదవాక్యములు, శాస్త్రవాక్యములు, జ్ఞానాన్ని తెలియజేసే వాక్యములు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఈ జ్ఞానము తెలియజేసే వాక్యములు దేన్ని తెలియజేస్తున్నాయో అతడు గోవిందుడు. ఇదొకటి. అలా గోవులనగా కిరణములు, గోవులనగా ప్రాణములు, గోవులనగా ఇంద్రియములు. అటు సూర్యకిరణము, జ్యోతిర్మండలములు వచ్చే వెలుగులు, వాటికి, నా ఇంద్రియాలకి, నా ప్రాణములకి కూడా ఎవడు ప్రభువో అతడు గోవిందుడు. ఇది గోవింద శబ్దానికి అర్థం అండి. ఆ అర్థం తెలిసి గాని అంటే చాలా విశేషమైనటువంటి అంశములు ఉంటాయి ఇక్కడ. అందుకే ఇప్పుడు అచ్యుత, జనార్దన, గోవింద శబ్దములు వచ్చాయి. ఆ తర్వాత పులహ ఉవాచ, పులహుడు అనబడేటువంటి మహర్షి చెప్తున్నాడు. పరం బ్రహ్మ పరం ధామ యోసో బ్రహ్మ తదాపరం తమారాజ్య హరిం యాతి ముక్తిం అప్యతి దుర్లభం. ఉన్నతమైన స్థితి ఏమిటయ్యా? లోకాలోకాలకు కూడా అతీతమైన మోక్షమే లభిస్తుంది హరిని ఆరాధిస్తే అన్నారు. ఇక్కడ హరి శబ్దం ఇక్కడ చూపిస్తున్నాడు.
హరి అంటే హరించువాడు, హర అంటే హరించువాడే. గుడి మారిందే తప్ప పని మారలేదు తెలుసుకోండి. హరి అన్నా హర అన్నా ఒకటే. అది గుడులు మారేది చెప్పి జుట్లు పట్టుకుని మనం కొట్టుకుంటే వ్యర్థం. వాళ్ళు చేసే పని ఒక్కటే, హరి హర. గుడులు మారి గుడి మారింది, అది హరి హరులు వాళ్ళు ఇక్కడ. అందుకు వాళ్ళు చేసే పని ఏమిటయ్యా అంటే మన పాపాన్ని హరిస్తారు, మన కర్మబంధాన్ని హరిస్తారు. అది హరి. అంతేకాదు గొప్ప విషయం హరి శబ్దానికి ఇక్కడ చెప్పడంలో, యజ్ఞములయందు ఇత్య హవిస్సుని ఆహరించువాడు హరి తెలుసుకోవాలి. అది యజ్ఞో వై విష్ణు, యజ్ఞస్వరూపుడు నారాయణుడు కనుక, యజ్ఞేశాచ్యుత గోవింద కనుక యజ్ఞరూపుడైన విష్ణువుని హరి అంటారు. అది యజ్ఞరూపుడిగా ఎవరైతే స్వామిని ఆరాధిస్తున్నారో అతను ముక్తిని పొందుతున్నాడు. క్రతురువాచ, క్రతు అనబడి మహర్షి చెప్తున్నాడు, యో యజ్ఞపురుషో యజ్ఞో యజ్ఞేశ పరమ పుమాన్ తస్మిన్ సృష్టి యదప్రాప్యం కించిదస్తి జనార్దని. ఇక్కడ జనార్దన శబ్దంతో పాటు విష్ణువుకి సంబంధించిన ఒక పేరు యజ్ఞేశ. విష్ణువునికి యజ్ఞేశ శబ్దం చాలా విశేషం. అందుకు యజ్ఞో యజ్ఞపతిర్యజ్వ యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞమృద్ యజ్ఞకృద్ యజ్ఞి యజ్ఞభు యజ్ఞ సాధన. యజ్ఞరూపుడే నారాయణుడు, యజ్ఞములకు ఈశ్వరుడు అతడు. అలాంటి స్వామిని ఆరాధిస్తే పొందలేనిదనేది లేదు సుమ. ఏం కావాలండి? మన బ్రతుకంతా ఎవరు బాగు చేయగలరో అతడితో మనం ముడిపడితే ఇంకేం కావాల్సింది? అందుకే తల్లిదండ్రులు భగవంతుడితో ముడిపడితే ఆ పిల్లాడి భవిష్యత్తు గురించి వాళ్ళు భయపడక్కర్లేదు. అది తెలుసుకోవాల్సింది. ఆ మాట ఇందులో కనిపిస్తున్నది. పులస్త్యువాచ, పులస్త్యుడు చెప్తున్నాడు, ఐంద్రవింద్ర పరస్థానం యమారాజ్య జగత్పతిం ప్రాప్త యజ్ఞపతిం విష్ణుం తమారాధయ సువ్రత. సువ్రత గొప్ప నియమము కలిగినటువంటి అబ్బాయి, నువ్వు యజ్ఞపతి అయిన విష్ణువుని, ఇక్కడ విష్ణు శబ్దం వేశారు. ఇక్కడ విష్ణు అంటే సర్వవ్యాపకుడు, నేను చెప్పుకున్నాం. ఆ విష్ణువుని ఆరాధించు. అతన్ని ఆరాధించే ఇంద్రుడికి ఇంద్రత్వం లభించింది కనుక ఎవరికైనా ఉన్నత స్థితి కావాలంటే ఆయన్ని ఆరాధించాలి అని చెప్తూ, ప్రాప్నోష్యారాధితే విష్ణు మనసా యజ్ఞదిచ్చసి త్రైలోక్యాంతర్గతం స్థానం కిమువత్సోత్తమోత్తమం. ఎందుకంటే సర్వలోకము ఆయనే గనుక విష్ణువు అన్నారు. అటువంటిప్పుడు ఏ లోకంలో ఏ ఉన్నత పదవి ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వగలడు, ఉన్నత స్థితిని ఇవ్వగలడు. అందుకే నారాయణ్ని ఆశ్రయించు. ఈ మాటే అన్నమయ్య చెప్తాడు, ఏ పురాణములు ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరెన్నడు. అద్భుతమైన మాట చెప్పారండి. భగవంతుడు నమ్మిన వాడు ఎప్పుడూ చెడిపోడు. ఈ మాట రామదాసు మరి కొద్ది గట్టిగా చెప్పాడు, నమ్మి చెడిన వారు లేరు, నమ్మక చెడిపోతే పోతారు అన్నాడు మహాత్మ. నమ్మి చెడిన వారు లేరు, ఈ మాట తెలుసుకోవాలి. అందుకే విష్ణువుని ఆరాధించిన వాళ్ళు చెడిపోరు, వాడు ధరించుతారు. ఈ మాటని మొత్తం 7 మహర్షులు గట్టిగా చెప్పారు. అది విని ఎలా ఆరాధించాలి అంటే అది చెప్పడానికి మరొక ఆయన వస్తాడని వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు శ్రద్ధ కలిగించడానికి, వీళ్ళు ఉపదేశం ఇవ్వడానికి ఒక ఆయన రావాలి. ఈయన అరణ్యంలో వెళ్ళిపోతున్నాడు, ఎటు వెళ్ళాలో ఆయనకి డైరెక్షన్ తెలియదు. వెళుతూ ఉంటే ఒక ఆయన గోచరించాట, మహానుభావుడు నారద మహర్షి. ఆయన వచ్చాడు, ఎందుకంటే భాగవత ధర్మానికి ఆచార్యుడు నారదుడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అందుకే భాగవతం అంతా నారదుల వల్లే లభించింది. ఆయనగా వ్యాసుడి చేత కూర్చోబెట్టి రాయించాడు. ఆ మాటకు వస్తే రామాయణం ఆయన వల్లే వచ్చింది, వాల్మీకి చేత ఆయనే రాయించాడు. కనుక రామకృష్ణ అనుకుంటున్నామంటే నారదుల వల్లే. ఆయన ఉద్దేశమే అది, అందరూ రామకృష్ణ అనుకుంటేనే కానీ బాగుపడరు అని తెలుసుకుని మనల్ని బాగు చేయడం కోసం ఇద్దరు పట్టుకున్నాడే, ఒకటి వాల్మీకిని మరొకటి వ్యాసుడు. అంతేకాదు భాగవతం అందరూ భాగవతోత్తములు గొప్పవారే కానీ భాగవతోత్తముల్లో పరాకోటికి చెందిన భాగవతోత్తముడు ఒక ఆయన ఉన్నాడు, ప్రహ్లాదుడు. ఆయనకి తల్లి గర్భంలో ఉండగానే ఉపదేశం చేసిన వాడు మళ్ళీ నారదుడే, తెలుసుకోవాలి. అంతేకాదు భక్తి సూత్రాలు రచించిన వాడు నారదుడు, యోగశాస్త్రానికి పతంజలి, వేదాంత శాస్త్రానికి బాదరాయణుడు, కర్మశాస్త్రానికి జైమిని, భక్తి శాస్త్రానికి నారదుడు. గాయన్ నారాయణ కథాం లోకేషు ప్రతిరిష్యతి. నిరంతరం నారాయణ గాథని గానం చేస్తూ, గానం చేయింపజేస్తూ తరింపజేసేవాడు నారద మహర్షి. అలాంటి నారదుడు తారసపడ్డట్ట. ఏం బాబు, ఎవరు నువ్వు, ఎక్కడికి వెళుతున్నావని అంటే నారదుల వారికి నమస్కారం చేశాడు. ఆయన నమస్కరించి తాను అనుకున్న విషయం అంతా చెప్పాడు. నేను ఈ విధంగా అవమానింపబడ్డాను, అప్పుడు అమ్మ నాకు ఈ మాట చెప్తుంది. వస్తూ ఉండగా 7 మహర్షులు ఈ మాట చెప్పారు, వాళ్ళని అడుగుతూ ఉంటే వాళ్ళు మాయమైపోయారు. ఇప్పుడు నువ్వే నాకు మార్గం చూపించు అని అడిగితే, అప్పుడు అసలు ఎందుకు బయలుదేరావు అని అడిగట. ఏదో ఒక మాట అన్నారని చెప్పి ఇంత అవమానానికి భావన నువ్వు తెచ్చుకొని పౌరుషం తెచ్చుకుంటే సరిపోతుందని చెప్పు. లోకంలో మానవమానాలకి సమానంగా తీసుకోవాలి, ద్వంద్వాతీత స్థితిని కలిగి ఉండాలి. సుఖము, దుఃఖము, మానము, అవమానము, లాభము, నష్టం అనే ద్వంద్వములు లోకంలో సహజం. వేటికి స్థిరత్వం లేదు. ఇవాళ సుఖం ఉందంటే రేపు దుఃఖం ఉంటుంది, ఇవాళ దుఃఖం ఉందంటే రేపు సుఖం ఉంటుంది. అందుకే ఎప్పుడు ఏది స్థిరంగా ఉండవు తెలుసుకో. ఒకప్పుడు
కృష్ణ పరమాత్మ అరణ్యవాస సమయంలో పాండవుల వద్దకు వెళ్ళాట ఓదార్చడానికి. ఓదార్చి తిరిగి కృష్ణుడు వెళ్ళిపోతుంటే ధర్మరాజు వెనకాల వెళ్ళాడు. నాకు ఏదైనా మంత్రోపదేశం చేస్తావా అన్నాడు. అంటే సరేలే అని అక్కడ ఒక పత్రం ఉంటే రాసి, ఇది బాగా కష్టం కలిగినప్పుడు బాగా సుఖం కలిగినప్పుడు ఈ మంత్రం జపం చేయండి అంట. రాసి ఇచ్చి మడత పెట్టి ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు ఆయన. నేను చూసుకున్నాడు, ఇది ఇలాగే ఉండదు అని రాసింది. అందులో ఆంపట్టు ఉప్పట్టు ఏమీ లేదు. ఇక్కడ అది సుఖం కలిగితే చూసుకున్నట్ట, ఇది ఇలాగే ఉండదు, దాంట్లో పొంగు తగ్గిపోయింది. దుఃఖం కలిగితే చూసుకున్నట్ట, దానికి కురుంగు తగ్గిపోయింది. ధైర్యంగా ఉండాలి. ఏం కావాలండి, ఇది ఇలాగే ఉండదని మాత్రం చాలా గొప్ప మాట్లాడారు. అందుకే ఆ మహానుభావుడికి చెప్తున్నాడు, ఇది ఇలాగే ఉండదయ్యా. అందుకే తాత్కాలికంగా కలిగే వేటికి ఆవేశపడిపోతుంది. ఎందుకు మహాత్ములు కూలుకుంటారు ఇప్పుడు అర్థమేం తెలుసా? మనం అక్కడికక్కడే చూస్తాం. వాళ్ళ దృష్టి విశాలం. ఇక్కడ దృష్టి విశాలమవుతున్న కొద్దీ సంకుచితమైన బుద్ధులు తగ్గిపోతూ ఉంటాయి. ఆగ్రహాలు, ఆవేశాలు, కొద్దిపాటి కోసం విడిచిపడ్డాలు అన్నీ పోతాయి. ద్వంద్వాతీతో విమత్సర. ద్వంద్వాతీత స్థితి చాలా గొప్పది. సర్వద్వంద్వ క్షయంకర్యై నమః. ఎక్కడుందండి వాక్యం? చాలా మంది చదువుతూ ఉంటారు అమ్మలు ఖడ్గమాల్లో. సర్వద్వంద్వ క్షయంకర్యై నమః. ఎంత ఖడ్గమాలు చదివి అంత కుంకుమ వేయాలండి కదా, అది ఏం చెప్పాడు ఉంటాయి. సర్వద్వంద్వ క్షయంకర. ఆలోచిస్తే ఎంత అద్భుతమైన భావాలండి అక్కడ. ద్వంద్వాతీత స్థితి సామాన్యం కాదు. అది రావాలంటే అమ్మ శక్తి అనుగ్రహం కావాలి. అందుకే చెప్తున్నాడు, అయ్యా ఇవన్నీ అల్పములు, వీటి కోసం నువ్వు తాపత్రయపడతావు. అసలు ఈ పదవులు ఏమి నిలిచేది చెప్పు. ఇక్కడ ఏదో కష్టపడి తెచ్చుకొని నిలబడతాయో చెప్పు. ఇవన్నీ విడిచిపెట్టు, సమబుద్ధిని తెచ్చుకో. సమత్వమారాధనమచ్యుతస్య. గొప్ప మాట అండి. అసలు ఒక్క మాట పెట్టుకుని వ్యాఖ్యానం చేసుకోవచ్చు. సమత్వం ఆరాధనమచ్యుతస్య. విష్ణువారాధన అంటే ఏమిటో తెలుసా? సమత్వము. అదే లక్ష తులసి అర్చన, లక్ష బిల్వ అర్చన కాదండి, సమత్వమే విష్ణువారాధన. అలాగని చెప్పి తులసి పూజ మానిమని నేను చెప్పట్లేదు. అది చేస్తూ ఇది తెచ్చుకోమని చెప్తున్నా ఇక్కడ. సమత్వం ఆరాధనం అచ్యుతస్య. అచ్యుతుని సమత్వ బుద్ధితో ఆరాధించి. సమత్వ బుద్ధి అంటే సమత్వ బుద్ధి అనగా సుఖ దుఃఖాలకు వేటికి కృంగిపోకుండా, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందాస్థితిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్య సమే ప్రియ అని 12వ అధ్యాయంలో స్వామి చెప్పినట్లుగా ఆ సమబుద్ధి కలిగి ఎవడైతే ఉంటాడో వాడు చేసిందే నిజమైన ఆరాధన. నిజానికి భగవద్ అనుగ్రహం పొందాలంటే సాధనలు ఇవి సాధనలు తెలుసుకోవచ్చు. అందుకే మైత్ర్యాది వాసన లభ్య చదువుతున్నా లలితా శాస్త్రంలో. మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష మొదలైన సంస్కారం ఇవి నిజమైన ఆరాధనలు. ధీర సమర్చిత, వీరారాధ్య. ఆ మాటలు ఇక్కడ గొప్ప పూజయ్య. ఇంద్రియాలను ఎవడు నిగ్రహిస్తాడో వాడు వీరుడు, వాడు ధీరుడు. అలాంటి నిగ్రహమే ఈశ్వర పూజ, సమబుద్ధే ఈశ్వర పూజ. అని సుఖదుఖాలకు లోను కాకుండా సమత్వం కలిగి ఉంటూ విష్ణువుని సేవించుకో అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు ఈయన, మీరు చెప్పింది చాలా బాగుంది కానీ నా ఒంటికి పడదన్నట్ట. ఎందుకంటే ఇక్కడ వస్తుందండి, అందరికి పిండికి పిడికి ఒక మంత్రం కాదండి, వాడి స్వభావానికి తగ్గట్టు బోధించాలండి. ఇది చెప్పడం ఇక్కడ. నాకు పౌరుషం ఉంది బాగా, నువ్వు ఎంత చెప్పినా నా అవమానం నేను తట్టుకోలేను ఇప్పుడు ఇక్కడ. అవునులే, నువ్వు క్షత్రియ పుత్రుడు కదా, నీకు సహజంగా ఉంటుంది. నీకు ప్రస్తుతం నీ స్వభావానికి తగ్గట్టు చేయాలి. ఇదండి ట్రీట్మెంట్ అంటే. గురూపదేశం ఇలా ఉంటుంది. ఒక్కసారి వాడు ముందు కూర్చుని వేదాంత వాక్యాలు చెప్పడం కాదు పసిపిల్లాడి ముందు, వాడి స్థితి. ఇక్కడ వయస్సే కాదు, ప్రతి వారికి ఒక్కొక్క మానసిక స్థితి ఉంటుంది. ఆ స్వభావానికి తగ్గట్టు బోధ చేయాలి, అందులోంచి వాడిని పైకి తీసుకురావాలి. అది ఇక్కడ ప్రధానం. వెంటనే ఇంకా వేదాంత బోధ మానివేశాడు నారద మహర్షి. ఈయన బాగుపడాలి అంటే ప్రస్తుతం కోరికలు తీర్చి నీకు కావలసిన స్థితిని ఇచ్చేవాడు విష్ణువు అని చెప్పాలి. ఇంకా అతీతమైన స్థితి సాధన మీద ఇద్దరికీ తెలుస్తుంది. ముందు విష్ణువుతో అనుబంధం ఏర్పరిచితే ఒక కోరికతోనైనా సరే భగవంతుడిని ఆరాధిస్తూ ఉండగా ఆరాధన వల్ల సంస్కారం ఏర్పడి కోరిక లేని స్థితి వస్తుంది. అంతేగాని కోరికతో భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు కోరుకోకూడదండి అనకూడదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కొందరు అంటూ ఉంటారు, ఏమంటే భగవంతుడి మీద ఏం కోరుకోకూడదా అండి అని. అప్పుడు భయం పడి హాయిగా కోరిక అంటూ ఉంటే భగవంతుడిని మాత్రమే కోరుకోవాలట. కోరికే లేకపోతే ఏ బాధ లేదు. కోరిక ఉంటే భగవంతుడిని కోరుకోవాలి. ఎందుకంటే తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కల్పవృక్షం కామధేనువు. ఆయన సిద్ధంగా ఉంటే మనం ఎందుకు మొహమాట పడటం? హాయిగా అడుగుదాం. కానీ ఆయన్ని అడుగుదాం. ఆయన్ని అడిగితే మనకు వచ్చిందనుకోండి, ఆయన ప్రసాదం అనే స్పృహ ఉంటుంది మనకి. అంతేకాదు ఆయన ఆరాధన చేసి పొందేది మనల్ని పతనం చేయించకుండా, అధర్మం వైపు తీసుకెళ్లకుండా ధరింపజేసి క్రమక్రమంగా వైరాగ్యాన్ని కలిగించి క్రమంగా జ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని ఇస్తుంది. ఇది పద్ధతి. అందుకే ప్రతి వారు కూడా భగవద్ ఆరాధనతో ధర్మసమ్మతమైన కోరికలు అడగవచ్చు. ఏమిటి?
ధర్మసమ్మతమైన, అంతేగాని పక్కవాడిని మొత్తం కొల్లగొట్టాలనుకుంటున్నాను సహకరించి స్వామి అది కాదు. ధర్మసమ్మతమైన వాంఛితములకి తప్పకుండా అడగవచ్చు, కోరికున్నప్పుడు అడగవచ్చు, ఇది తెలుసుకోవాలి. ఒకప్పుడు మా గురుగారు పెద్ద ఆయన సద్గురు శివానందమూర్తి గారు, ఆయన వద్దకు ఒక ఆయన వెళ్ళి నేను 30 ఏళ్ళుగా భగవంతుని పూజ చేస్తున్నానండి, ఏ కోరిక కోరుకుండా చేస్తున్నానంటే మీ కాళ్ళు తెస్తే దండం పెడతాను. ఎందుకంటే నాకు బెర్త్ రిజర్వేషన్ కాకపోయినా దేవుడిని దండం పెడుతుంటాను అన్నట్టు వాడిని నేనేం చేయమంటాను అంటే. అందుకు భగవంతుడిని కోరుకోవడం దోషము కాదు, కోరిక అంటూ ఉంటే కోరుకోవడమే మంచిది, ఇది తెలుసుకోండి. ముందు సకామంగా కోరుకుంటే భగవద్ అనుగ్రహం వల్ల చిత్తం శుద్ధమై కోరిక తీరి అప్పుడు విషయముల మీద వైరాగ్యం కలిగి తర్వాత జ్ఞానం వస్తుంది. అందుకే ధర్మబద్ధమైన సుఖాలు అనుభవించాలి, అనుభవిస్తేనే వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం వస్తేనే జ్ఞానం చెప్తే అర్థమవుతుంది, తెలుసుకోవాలి. ఇక్కడ అది సుఖాలు అనుభవించమనే వేదమాత చెప్పింది, ఇది తెలుసుకోండి. సుఖాలు అనుభవించండి. మోదావసరదశతం భవావసరదశతం ప్రభ్రవావసరదశతం పశ్యేవసరదశతం. బ్రతుకున్నంతకాలం ఆయన చూస్తూ తింటూ అంటూ వింటూ సుఖంగా బతికేద్దాం. మన కోసం వేదమాత చెప్పింది అన్నమాట. చక్కగా బ్రతకాలి, ఏది ధర్మబద్ధంగా సుఖపడాలి. అది అండర్లైన్ చేసుకోవాల్సిన వాక్యం అప్పుడు ఉంది. ఇది సుఖపడాలి కింద అండర్లైన్ కాదు, ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా సుఖాన్ని కోరుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నాడు. కనుక ఇతడు ప్రవృత్తి ఎలాంటి ప్రవృత్తి అంటే సకామ ప్రవృత్తి. ఇప్పుడు ఆ ప్రవృత్తిని మార్చడం, ఎవడు మానసిక ప్రవృత్తికి తగ్గట్టుగా వాడు బోధ చేయాలి గురువైన వాడు. అందుకు వెంటనే ఏం చెప్తున్నాడు ఇక్కడ, నేను నీకు మంత్రం ఇస్తాను, నువ్వు కోరుకున్నది తప్పకుండా వస్తుంది. మంత్రము విధానము చెప్తున్నాడు. ఇక్కడ నుంచి మనం పరిశీలించవలసింది సాధకుడి కోసం పనికొచ్చే ప్రవచనం ఇది. అసలు ప్రతి ప్రవచనం అదే. అంతేగానేమండి ప్రజలందరికీ చెప్తున్నారు కదా సాధకుడి కోసం క్లాస్ చెప్తారా అంటే ఇందులోనే ఉంది. ఇక్కడ మనలో సాధక దృష్టి ఏర్పడితే మనం రిసీవింగ్ ఎండలో ఉండగలిగితే పట్టుకోవచ్చు. గురువు ఎలా లభిస్తాడు ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ భగవంతుడు కావాలని బయలుదేరితే గురువు దొరికాడు, కానీ గురువు కావాలని బయలుదేరలేదు, ఇది తెలుసుకోవాల్సింది. ఈ రోజుల్లో గురువు కావాలని బయలుదేరితే నేను అని వీధి కూడా వస్తాడు, అది చాలా ప్రమాదకారి. ఎవడు గురువు పోల్చడం మహా కష్టం. అందుకే భగవంతుడే గురువుని ఆశ్రయిస్తే భగవంతుడే సరి అయిన గురువుని పంపిస్తాడు అనడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలండి. విష్ణువే కావాలని మఠం వేసి కూర్చుంటే తనంత తాను సుఖయోగింద్రుడు వచ్చాడు పరీక్ష మహారాజు వద్దకు. అక్కడ నుంచి భాగవతం అంతా అదే చెప్తుంది ఇక్కడ. అందుకే విష్ణువుని పట్టుకుంటానని బయలుదేరిపోయాడు, దారి తెన్ను లేకుండా. భగవంతుడు కావాలని బయలుదేరితే తన దగ్గరికి భగవంతుడు రప్పించుకోవడానికి తన ప్రతినిధిని పంపిస్తాడు. దైవం మానుష రూపేణ, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఆ కారణంగా సప్తర్షులు కనబడ్డం ఏంటి, వాళ్ళ శ్రద్ధను పుట్టించడం ఏంటి, నువ్వు ఉపదేశ గురువు మాత్రం వస్తాడులే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి, ఇక్కడ ఆయన తనంత తాను రావడం ఏంటి. నారద మహర్షి దర్శనమే మహా కష్టమే. త్యాగరాజ స్వామి నారద దర్శనం కోసం కొన్నాళ్ళు తపస్సు చేశారు ఆయన. శ్రీ నారదముని గురురాయ కంటి ఏనాటి తపము గురురాయ, నేడు కనులార కనుగొట్టి గురురాయ అన్నారు ఇక్కడ. అలానే తనంత తాను నిలబడ్డాడు మహానుభావుడికి. ఎందుకంటే గర్జన్మల తపస్సు ఫలితం. ఇక్కడ మంత్రోపదేశం చేస్తున్నాడు, విధానం చెప్తున్నాడు. ఇక్కడ నుంచి ఒక భగవన్ మంత్రాన్ని స్వీకరించడం, గురువు దగ్గర దీక్ష పొంది సాధన చేసినటువంటి వాడికి ఇహమైన పరమైన పరమార్థమైన ఉంటుంది. చిట్ట చివరికి నాకు వేదాంత మార్గం అండి అన్న చెప్పిన వేదాంతం నెత్తికెక్కాలన్నా భగవద్ అనుగ్రహం తెలుసుకోండి. ఇక్కడ ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన. వేదాంత మార్గమైనా సరే భగవద్ అనుగ్రహం లేనిది రాదు. మనము మన పిల్లలు అందరూ బాగుండాలని కోరిక తీరాలన్నా భగవంతుడిని ఆశ్రయించాల్సిందే. అందుకు నీకు నేను మంత్రోపదేశం చేస్తున్నాను విను అన్నాడు. ఎందుకంటే బాలుడికి అన్ని సంస్కారాలు ఉండవు, అప్పుడే మంత్రం ఇవ్వాలి. సంస్కారం పొందిన వాళ్ళకి ఏ మంత్రం ఇవ్వాలి, సంస్కారం లేని వారికి ఏ మంత్రం ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు నారద మహర్షి ఇచ్చిన మంత్రం ఎలా పూజించాలో కూడా చెప్తున్నాడు ఇక్కడ. నీకు నేను ఇస్తున్నది వాసుదేవ మంత్రము, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ మంత్రాన్ని ఇచ్చాడు. అయితే మామూలుగా మనం విన్నది చదివింది మంత్రం కావచ్చు, కానీ గురువు ద్వారా అదే పొందితే శక్తివంతం అయిపోతుంది, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ నిన్నటి వరకు శ్రీరామ రామ రామే, కానీ గురువు పిలిచి చెవులు శ్రీరామ అని చెప్పాడు అనుకోండి మంత్రం అది. ఎందుకంటే గురువు చేసిన తపశ్శక్తి ఆ మంత్రము ద్వారా మనలో ప్రవేశిస్తుంది. అందుకే మంత్రం ఇచ్చారంటే అక్షరాలు ఇచ్చారనుకోవద్దు, మంత్రం ఇచ్చారంటే అక్షర రూపంలో ఉన్న దేవతని ఇచ్చారని అర్థం. ఇక్కడ మంత్రం అనగా దేవత యొక్క శబ్ద రూపము, ది సౌండ్ ఫార్మ్ ఆఫ్ గాడ్, దేవత యొక్క శబ్ద రూపం. అందుకే గొప్ప గురువులైతే అంత తేలిగ్గా మంత్రం ఇవ్వరండి. అది ఎంతో ఆలోచించాలి. దేవత నేను ఇస్తున్నా అంటే వీడు సరిగ్గా చూసుకుంటాడా లేదా అని అధ్యయనం చేసి ఇవ్వాలి. ఇక్కడ మొత్తానికి ధ్రువునికి మంత్రం ఇచ్చాడు. ఏ మంత్రం అది? వాసుదేవ మంత్రం. దీన్ని వ్యాఖ్యానిస్తే ఇంకేముందండి, భాగవతం అవుతుంది. దీని వ్యాఖ్యానమే భాగవతం. 12 అక్షరాలు.
12 స్కంధాలు. భగవతే భాగవతం. మొత్తం వాసుదేవతత్వం చెప్పేది భాగవతం, వాసుదేవతత్వం చెప్పేది భగవద్గీత. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే వాసుదేవ మంత్రం ఉన్న ధ్రువచరిత్రను ఎందుకు ఎంచుకున్నామో ఇక్కడ మనకు తెలుస్తున్నది. వాసుదేవ మంత్ర వ్యాఖ్యానమే భాగవతం. ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలు. 12 అక్షరాలకి 12 స్కంధములు. పైగా ఇది ఎటువంటి వారైనా ఎప్పుడైనా ఎక్కడైనా జపించుకోదగ్గ మంత్రం ఇది. అంత విశేషమైన మంత్రం ఇది. ఈ వాసుదేవ మంత్రం గురించి చెప్పాలి అంటే కృష్ణ పరమాత్మ పేరేమిటి? మీరే అన్నారు కదండి, రామారావు గారు మీ పేరేమిటి అన్నట్టు. కృష్ణ పరమాత్మ పేరేమిటంటే అక్కడ కృష్ణ పరమాత్మ అంటూనే అన్నాం కదా. కానీ భగవద్గీత మొత్తం చదవండి, కృష్ణుడు తన పేరు తాను ఒక్క చోట చెప్పాడు, ఎక్కడ చెప్పలేదు. మామూలుగా మనం భగవాను వాచారం మనం రాస్తున్నాం, కానీ కృష్ణుడు తన పేరు చెప్పుకున్నది ఒక్క చోట. అది ఎక్కడ? వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అక్కడ చెప్పాడు సర్వము వాసుదేవమే అని తెలిసిన మహాత్ముడు దొరకడం కష్టం అని చెప్పాడు. కనుక వాసుదేవ శబ్దమే భగవద్గీతలో చెప్పాడు తన గురించి. అంతేకాదు భాగవతం మొదటి స్కంధములు మూలం చదివితే వాసుదేవ పరా వేదాహ వాసుదేవ పరా వఖ అంటే వాసుదేవ విశేషం చాలా విశేషంగా చెప్తాడు సుఖయోగేంద్రుడు. వాసుదేవ తత్వమే. వాసుదేవుడు అంటే ఎవరు? ఒక ఆయన చాలా శ్రద్ధగా విన్నాడు, ఒక ప్రశ్న వేసాడండి ధ్రువచరిత్ర వినగానే. అలా ప్రశ్నించేవారు చాలా ఉత్సాహం. అయితే శ్రద్ధాళువు ప్రశ్నించాడు. ఏమని అడిగాడంటే వాసుదేవుడు అంటే అర్థం ఏంటి? వసుదేవుడు కొడుకు. వసుదేవుడు కొడుకు కృష్ణుడు. వాసుదేవ ధ్రువచరిత్ర ఎప్పుడు జరిగింది? మొన్న వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగం నాడు ద్వాపర యుగంలో కృష్ణగా జరిగింది. ధ్రువచరిత్ర స్వయంభవ మన్వంతరం మొదటి మన్వంతరంలో జరిగింది. అయ్యా వసుదేవుడు కొడుకు వాసుదేవుడు ఇప్పుడు వాడైతే వాసుదేవ మంత్రం అప్పుడు పెట్టారేంటండి అని చాలా ఆశ్చర్యకరమైన అంశమే. కానీ ఇందులో కొంచెం ఆలోచిస్తే సంప్రదాయం మనకు తెలిసిపోతుంది. ఇక్కడ విష్ణువు కృష్ణుడై పుట్టినప్పుడు కృష్ణ శబ్దం ఆయన వేదాల్లోనే ఉంది. ఆ మాటకు వస్తే ఆయన వేదాల్లో ఉన్నవాడే. వేదంలో ఉన్న భగవంతుడు అవతరించాక వేదాల్లో ఉన్న నామాలు ఆయన దగ్గరికి వచ్చాక, అయితే అవతరించిన తర్వాత ఆ నామాలకి లీలార్థం అని ఒకటి ఉంటుంది. అవతరించినప్పుడు ఆ నామాలకు ఒక అర్థం ఉంటుంది. అవతరించక ముందు వేదాల్లో దానికి మరొక అర్థం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. అవతరించినప్పుడు దానికి లీలార్థం అని పేరు, అవతరించక మునుపు దానికి పరమార్థం అని పేరు. తెలుసుకోవాలి. వాసుదేవుడు అంటే వసుదేవుడు కొడుకు లీలపరంగా, లీలపరంగా వసుదేవుడు కొడుకు. పరమార్థం ఏంటంటే వాసుదేవ వసించి ప్రకాశించువాడు. వసించి ప్రకాశించువాడు. వసించి అంటే ఉండుట. దివ్యతేతి దేవ ప్రకాశించువాడు, ఆడుకునువాడు. 2 అర్థాలు దేవశబ్దానికి. ఆడుకునేవాడు, ప్రకాశించేవాడు. వసించి ప్రకాశిస్తాడట. కేవలం వసిస్తే లాభం లేదు, ప్రకాశించాలి. ప్రకాశం అంటే చైతన్యం అండి, చైతన్యం. ఇప్పుడు ఇక్కడ ఈ వాచి వసించింది, ఏం లాభం? దానికి ప్రకాశం లేదు, అంటే చైతన్యం లేదు దానికి. కానీ వసించి ప్రకాశించాలి. ఆ 2 ఎవరికి ఉన్నాయో వాడు వాసుదేవుడు. ఇది కొంచెం ఆలోచిస్తే అందరిలో వసించువాడు కనుక వాసు ఆయన. అందరిలో వసించి ప్రకాశిస్తాడు ఆయన చైతన్యం. ఆయనే మనలో లేకపోతే చైతన్యం ఎక్కడ ఉంటుంది? అందరిలో ఉంటూ ప్రకాశిస్తాడు కనుక వాసుదేవ. ఎక్కడుంటాడు? అందరిలో. అందుకే వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. వ్యాస భగవాను డెఫినేషన్ ఇచ్చాడు వాసుదేవ శబ్దానికి. ఆయన ఎలా ఉన్నాడయ్యా? వసించాడు, వ్యాపించిపోయి ఉన్నాడు. సర్వభూత నివాస, అందరిలో ఉన్నాడు కనుక వాసు. ఉండేం చేస్తున్నాడు? చైతన్యంగా ప్రకాశిస్తున్నాడు. అసలు చైతన్యం ఆయనదే, మంది కాదు. చైతన్యం అంతా ఆయనదే. ఈ వాసుదేవ శబ్దానికి అర్థం తెలుసుకుంటే తర్వాత విషయాలు అంతటి పనికొస్తుంది. ఇది మహామంత్రం ఎందుకు అయిందో తెలియాలి ఇక్కడ. కనుక వసించి ప్రకాశించువాడు వాసుదేవుడు. ఆయన భగవానుడు. భగవానుడు అంటే ఏమిటంటే నిన్న చెప్పామని చెప్పక్కర్లేదు. చూసారా? ఒక రోజు మరో రోజుకి అంత సహకారం గుర్తుంటే అది కూడా ఉన్నది కదా. కనుక భగవతి శబ్దానికి ఇప్పుడు అర్థం చెప్పక్కర్లేదు. భగవాన్ అంటే ఏమిటో నిన్న చెప్పుకున్న బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శక్తి. బ్రహ్మము పరమాత్మ భగవాన్ పర్యాయ పదాలే. కనుక నమో భగవతే నమో అంటే సరెండర్. పూర్తిగా సరెండర్ అయిపోయి ఆ వాసుదేవుడిని భగవానుని నేను ఆశ్రయించాను. ఆయన ప్రణవ రూపుడే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది మంత్ర వ్యాఖ్యానం. ఇప్పుడు ఇంకొక చమత్కారం ఇందులో మనం పరిశీలించవచ్చండి. వాసుదేవ వసించి ప్రకాశించేవాడు అన్నాం. సరిగ్గా వేదంలో పరమాత్మ గురించి చెప్తూ 3 లక్షణాలు ఉన్నాయి పరమాత్మకు అన్నాడు. సచ్చిదానందం. విన్నాం కదా ఈ మాట? విన్నాం. భావం చూడండి. సత్, సత్ అంటే ఎవర్ ఎగ్జిస్టెన్స్, ఎప్పుడు ఉండేవాడు అని అర్థంట. ఎప్పుడు ఉండేవాడు. చిత్, చిత్ అంటే చైతన్యం, అది ప్రకాశం. ఈ 2 స్వరూపమే ఇప్పుడు ఆనందం కనుక ఆనందం. కానీ సత్ చిత్తే మెయిన్. ఆ 2 ఉంటే ఆనందం అదే. కనుక వాసు అంటే సత్, దేవ అంటే చిత్. సత్తు చిత్తు ఎవడో వాడు వాసుదేవుడు. ఇది తెలుసుకోవాలి. ఇలా అర్థం తెలిసి కానీ మంత్రం చేస్తే శక్తి ఎక్కువ అవుతుంది. అందుకు చెప్పుకోండి ఇక్కడ.
అందుకే గురువులు మంత్రం ఇవ్వడంతో పాటు మంత్రం యొక్క అర్థాన్ని కూడా చెప్తారు. కొందరైతే కొన్నాళ్ళు జపం చేసి తర్వాత చెప్తారంటాడు. అంటే చెప్పింది అర్థం కావడానికి కొంత ప్రిపరేషన్ కావాలి. ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. మొత్తానికి ఆ మంత్రాన్ని ఉపదేశించి ఈ మంత్రాన్ని జపం చేయి, పూజ చేయి. ఇక్కడ బోధిస్తున్నాడు ఎలా పూజ చేయాలి. వీలైనంత నియమం పాటించు. నియమం శరీరం ఎంత మేరకు సహకరించగలదో అంత మేరకు, శరీరాన్ని ఎంత నువ్వు నియమింపజేస్తే తట్టుకోగలవో అంతవరకు అలాంటి నియమాలు పాటించాలి. నువ్వు బాలుడు గనక ఉపవాసాది నియమాలు పాటిస్తూ జపం చేయండి. ఈ జపం చేసేటప్పుడు భగవంతుని పూజించు. అష్టోత్తర శతనామాలతో భగవంతుని వివిధ ద్రవ్యములతో పూజించు. ఆ పూజించేటప్పుడు తులసి దళములు ఆయనకి ప్రీతి, ఇంకా రమ్యమైనటువంటి సాత్వికమైన కుసుమాలతో పూజించు. ఈ విధంగా విధానం అంతా బోధించాడు. ఎలా పూజించాలి, ఎలా జపం చేయాలి, ఎలా ధ్యానం చేయాలి, పద్ధతి అంతా చెప్పాడు. ఇది తీసుకుని గురువు ఉపదేశం పొంది, గురువు అనుగ్రహం పొంది, మహానుభావుడు ఆయన పాదాలకు నమస్కారం చేసి, ప్రదక్షిణ నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరాడు. గురువు వద్ద వినయం ప్రకటించి ఆయన అనుగ్రహం పొంది బయలుదేరాడు. ఇక్కడ గురువు లభించడం, ఉపదేశం పొందడం అయింది. ఆ తర్వాత తపస్సుకు వెళ్ళాడు. ఆ తపస్సు ఎలా చేశాడో వర్ణించాడు ఇక్కడ. తపస్సు అనగానే మనకు వెంటనే చెట్టు కింద గడ్డం పెంచి కూర్చున్న బొమ్మ గుర్తుకొస్తుంది. కానీ తపస్సు అంటే కేవలం ముక్కు ముసుగు కూర్చోవడమే కాదు. తపస్సు అనగా తాను ఏ దేవత యొక్క మంత్రం పొందాడో ఆ మంత్రాన్ని జపం చేయడం ఒకటి, ఆ దేవతను ఆరాధించడం ఒకటి, ఆ దేవతని ధ్యానించడం ఒకటి, దానికి తగ్గ నియమపాలన ఒకటి. ఇవన్నీ చేస్తే తపస్సు అవుతుంది. కొందరు అంటూ ఉంటారు ధ్యానం చేస్తే చాలండి, జపం అక్కర్లేదు. కొందరు అంటారు ఈ జపము ధ్యానం ఏది అక్కర్లేదు, ఊపిరి మీద దృష్టి పెడితే చాలంటాడు అప్పుడు. కొంతమంది పూజలు పురస్కారాలు ఏం అక్కర్లేదు, ఏది అక్కర్లేదో చెప్పడానికి తప్ప ఏది కావాలో చెప్పడానికి కాదండి. తెలుసుకోండి. మొత్తానికి ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క కన్ఫ్యూజన్ పెడుతూ ఉంటే అసలు నాస్తికంగా బతకడమే బెటర్ ఏమో అని వాళ్ళు అనిపించడం చేస్తారు. అవునా లేదా? ఇప్పుడు బోల్డ్ కళ్ళు తయారవుతున్నాయి, బోల్డ్ బ్యాడ్జీలు, ఒక్కొక్కడు తయారవుతాడు. ఏమంటే మనం ఎలాగో తయారవుతాం, అన్ని మతములు ఒకటే పిచ్చమాట్లాడడానికి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, అన్నీ ఒకటి కావు, సంప్రదాయాలు ఉంటాయి. తెలియాలి ఇక్కడ. ఇంకా మీకు తెలియాలంటే బీయింగ్ డిఫరెంట్ అనే పుస్తకం ఉంది, రాజీవ్ మల్హోత్రా గారు, చదవండి. సరే, ఎప్పుడైనా సరే సంప్రదాయమైన మార్గములు ఏవి కూడా ఏదో ఒకటి గొప్ప అనడానికి లేదు. ఒకదానికొకటి సహాయకారి, ఒకదానికొకటి సబ్స్టిట్యూషన్ కాదు, కాంప్లిమెంటరీ, ఒకదానికొకటి సహకరిస్తూ ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. పూజ, ధ్యానం, కీర్తన అన్నీ ఒకదానికొకటి సహకరిస్తుంటాయట. ఎందుకంటే మనం ఏదో ఒక్కదాంతో బతకట్లేదు, మనం అనేకంతో బతుకుతున్నాం. మనిషికి 3 ఉంటాయండి. ఏమిటి? త్రికారణములు. వీటి వెనకాల ఎంత అద్భుతమైన పెద్దవాళ్ళకు ప్రణాళిక పెట్టారంటే, ఒక తపస్సుతో ఆలోచన జ్ఞానాన్ని పెడతారు. ప్రశ్నించేవాడికి జ్ఞానం అక్కర్లే, అజ్ఞానం ఉంటే చాలు. కానీ ఆ పద్ధతి పెట్టిన వాడికి జ్ఞానం ఉంది. అందుకని గ్రహించడానికి మన వివేకం ఉంటే చాలా సరిపోతుంది. ఇక్కడ ఈ ప్రధానమైన అంశం ఇక్కడ గమనించితే, మనిషి పూజ చేయాలా, ధ్యానం చేయాలా, స్తోత్రం చదవాలా, అది. అంతేగాని 3 పూట్ల అన్నం తినాలా, అన్నం తింటే కూర కలపాలా, ఇది అడగట్లేదు మనం. ఇక్కడ మనం గమనించవలసింది ప్రతి వాడికి 3 కరణములు ఉంటాయి, త్రికరణములు. తెలుసు కదా, మనస వాచ కర్మణ అంటే మనోవాక్కాయములు అంటారు. దీని మనోవాక్కాయములు, మనస్సు, మాట, శరీరం, ఈ 3 ఉంటాయి. ఈ 3టితోనే మనం అన్నీ చేస్తాం, పాపం కానీ పుణ్యం కానీ ఈ 3టితోనే అనుభవిస్తూ ఉంటాం. కానీ ఈ 3టిని శుద్ధి చేసుకోవాలన్నా, ఈ 3 బాగుండాలన్నా 3టితో పని చేయాలంట. పూజ చేసేటప్పుడు మన శరీరం అందులో పాల్గొంటుంది. ఆ పువ్వులు సమకూర్చుకోవడం, ఆ స్నానం చేయడం, వస్త్రం కట్టుకోవడం, ఈ సన్నద్ధులు మేము కూర్చోవడంలో మన శరీరం అంతా పూజ కోసం ప్రిపేర్ అయినప్పుడు శరీరంతో చేసిన పాపాలు పోతాయి, శరీరం కావలసినటువంటి గొప్పదనం వస్తుంది. ఇక తర్వాత స్తోత్రం చేసినప్పుడు వాక్కుకు సంబంధించినటువంటి దోషములు పోయి వాక్కు పవిత్రమై వాక్కు బలం అవుతుంది స్తోత్రం వల్ల. ఇక ధ్యానం వల్ల మనస్సు పవిత్రమవుతుంది. అంటే ధ్యానం వినడానికి బాగుంటుంది కానీ చేయడం అంత తేలిక కాదండి ఇక్కడ. అందుకే పెద్దలు మాట చెప్పారు, మనస్సుకి 2 పనులు ఉన్నాయి, ధ్యానం ఒకటి, ధ్యాస ఒకటి. ధ్యానం చేత కాకపోతే ధ్యాస పెట్టుకున్నాడు. అంటే మఠం వేసి కూర్చోక్కర్లే, ఎక్కడున్న స్మరణ, దానికి మరొక పేరు స్మరణ ఉందిగా, స్మరణ తలంచుకోవడం. తలంచుకోవడం మనస్సు పనేగా. కానీ మెడిటేషన్ చేత కాకపోతే కనీసం స్మరణ, తలంచుకో, తలంపు, అది చాలా గొప్పది కదా. కలవు స్మరణాముక్తి, స్మరించిన ముక్తి పొందుతాం. స్మరణం మనస్సు యొక్క పని అన్నాడు ఇక్కడ. స్మరణ ఎంతవరకు చేయాలండి అన్నాడు ఇక్కడ. అందులో సా పోయే వరకు అన్నాడు, అంటే మరణం వరకు అన్నాడు. మరణం వరకు అన్నాడు. మరణం వరకు స్మరణ ఉండాల్సిందే. అందుకు 3 అవసరమే. ధ్యానం మనస్సుకి, స్తోత్రం నోటికి, పూజ శరీరానికి. 3 చేయాలి. 3టిని శుద్ధం చేసుకుంటేనే నువ్వు
ఏ ఏ పాపాల వల్ల ఇప్పుడు సుఖములు అనుభవించలేకపోతున్నావో పాపాలు క్లెన్స్ అవుతాయి, పోతాయి. అప్పుడు నువ్వు సుఖాలు అందుకోగలవు. అందుకు పెద్దవాళ్ళు ఈ ప్రక్రియ చెప్తారు. 3 చెప్పారు పెద్దవాళ్ళు. లేకపోతే అహబ్రహ్మాస్మి చెప్పిన శంకర భగవత్పాదుల వారు ఆలయాల్లో శ్రీచక్రాలను ప్రతిష్ఠించడం ఏమిటి, పూజలు ఏర్పాటు చేయడం ఏమిటి, నిరంతరము అద్వైత విద్యనే మననం చేస్తూ బోధించేటువంటి జగద్గురువులు వారి యొక్క పీఠాలలో పూజించడం ఏమిటి చెప్పండి. ఇక్కడ అది అవసరమని చెప్పడానికి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ అది ఎంతవరకు మన శరీరంకి అవసరమని ఆకలిని ఉంటుందో అంతవరకు భగవదారాధన చెయ్యాలి. ఇది తెలుసుకోవాలి. అప్పుడు రోజు నైవేద్యం పెట్టాలా అంత ఆవిడ, నువ్వు తింటే పెట్టమ్మా. అంటే మనం తింటే పెట్టాలండి. మనకి దుర్గంధం సుగంధం తెలుసుకున్నంత కాలం ధూపం ఇవ్వాల్సిందే, చందనం పూయాల్సిందే. మనకు ఆకలి అన్నం తీరాలి, అన్నం కావాలనుకుంటే కానీ నైవేద్యం పెట్టాల్సిందే. నువ్వు ఏది అనుభవిస్తావో అది నివేదించి తిను అంటూ దాని గురించి ఏమన్నదండి ఇక్కడ. అలాగా ఈ 3 సాధనకి చాలా ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. అందుకు మహానుభావుడు ఆ సాధనా క్రమం చూపిస్తున్నాడు ఇక్కడ. మొట్టమొదటిగా 3 రోజులకు ఒకసారి వెలగపళ్ళు ఇంకేవో పళ్ళు తింటూ 4 రోజులు తపస్సు చేసేట. 3 రోజులకు ఒకసారి. ఆ నెల పూర్తయిన తర్వాత 6 రోజులకు ఒకసారి మరికొన్ని ఫలములు తింటూ తపస్సు చేశాడు. ఇక్కడ తర్వాత మరొక నెల వచ్చింది, 3వ నెల. అక్కడికి 9 రోజులకు ఒకసారి చొప్పున పత్రములు తింటూ తపస్సు చేసేట. 4వ నెల వచ్చిందండి. పత్రాలు కూడా విసర్జించి జలము మాత్రమే తీసుకుంటూ, అది కూడా 12 రోజులకు ఒకసారి. ఆ విధంగా చేస్తూ 5వ నెల వచ్చేటప్పటికల్లా కేవలం వాయుభక్షణంతో తపస్సు కూర్చున్నట్ట. వాయుభక్షణం అంటే గాలి మింగడం అంటే ప్రాణాయామం. ప్రాణాయామంతో ఉండగలిగిన ఒక అద్భుతమైన యోగ విద్య, దానితో సాధన చేస్తున్నట్ట. ఇక్కడ విష్ణు పురాణం ఆ సాధనా క్రమాన్ని మహాద్భుతంగా చూపించింది. భాగవతం అండ్ విష్ణు పురాణం 2 కలుపుకుంటే చాలా బాగుంటుంది. అందుకే వ్యాసుడు అక్కడ కొంత ఇక్కడ కొంత చెప్పాడు. ఎందుకంటే 2 ఆయన రాశాడు కనుక. ఆ 2 కలుపుకుంటే మనకు పరిపూర్ణత వస్తుంది. ఇక్కడ ఆ సాధన చేస్తున్న దశలో ఎంత దృఢమైన పట్టుదల. ఇక్కడ సాధన ఒక దశకు వచ్చేటప్పటికల్లా 5 నెలలు పూర్తవుతున్న దశలో ఇంద్రుడు పరీక్ష పెట్టేట. ఏంటి ఇంద్రుడికి పని లేదా, వీడివాడు తపస్సు చేస్తూనే పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఒక ఆయన పాప ఆయన పరీక్ష పెట్టి రమ్మని పంపిస్తాడు, తపస్సు చేస్తున్నాడు. అలా కూర్చుంటే ఆయన పంపించాడు. అవన్నీ జయిస్తారంటే పంపిస్తాడు. ఇంద్రుడికి ఇదే పని అండి, ఇది కూడా తెలియాలా. ఇంద్రుడు అంటే త్రిలోకానికి అధిపతి. ఎవడో ఒక స్థితి కోరుకుంటూ ఒక తపస్సు కూర్చున్నాడు, కానీ వాడికి నిజంగా నిగ్రహం ఉందా లేదా చూస్తున్నాడు. ఇక్కడ నిగ్రహం లేని వాడికి ఉత్తమ ఫలం పొందే అధికారం లేదు. తెలుసుకోవాలి. ఇక్కడ నిగ్రహం ఉందా లేదా, అందుకు ఆయన పరీక్ష అని పెడతాడు. కొందరు ఆ సమయంలో నెగ్గిపోతారు, కొందరు ఎప్పుడు నెగ్గి ఉంటారు, వేరే విషయం. ఇంద్రుడు పని విష్ణువు నియమించిన ఒకనొక బాధ్యత. అందుకు ఆయన కూష్మాండాది శక్తుల్ని పంపెట్టు. అక్కడ కూష్మాండాది శక్తులు, ఇవి వేదమునందు కూష్మాండ మంత్రములను ఉన్నాయి. అవి రకరకాల శక్తులు. ఇవి రకరకాల రూపములు ధరించి వచ్చి భయపెడుతున్నాయి. కానీ నిశ్చలంగా ఉన్నాడు, కదలలేదు. యామ అనబడేటువంటి ఒక మాయాశక్తి సునీతి రూపం ధరించి వచ్చింది. ఇక్కడ సునీతి రూపం అంటే తల్లి రూపం ధరించి వచ్చింది. వచ్చి ఏరానన్నా నేను ఎలా ఉన్నానో చూసావని రసంతో నీ గురించి బెంగ పెట్టుకుని కన్నీళ్లు కారుస్తూ చాలా దుఃఖితురాలనే ఉన్నాను. నన్ను చూసేనా ఇంటికి వచ్చేయకూడదు. అసలు నీకు ఇది స్వధర్మం కాదు. పిల్లల ధర్మం ఆడుకోవడం. బాలా క్రీడనక, బాలు పనులు ఆడుకోవడం. ఆడుకోకుండా కూర్చొని ఎవరైనా జపం చేస్తారా? వృద్ధాప్యం వచ్చి చూసుకుందాంలే. ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి వచ్చేసి అసలు నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నాకేమైనా బాగుందా చెప్పు. అసలు మీ నాన్నకి నాపై కంటే సురుచిపై ప్రేమ ఎక్కువ. ఏదో నీ మొహం చూసుకునే తృప్తిగా బతుకుతుంటే అది కూడా లేకుండా చేస్తున్నావేంటి? చాలా శుష్కించిపోయి నాన్న, ఒక్కసారి రా నీకు పాలన్నం పెడతాను అలా చెప్తుందిట. చలించలేదు మహానుభావుడు, అలాగే ఉన్నట్ట. ఎలా ఉన్నాడంటే అమ్మ ఇంత ఏడుస్తున్నా నేను నిగ్రహించుకుంటాను అనుకోలేదు. అది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట పడుతుంది విష్ణు పురాణం. పశ్యన్నపిన దృష్టవాన్, గొప్ప మాట చెప్పాడు. ఇక్కడ చూస్తున్నాడు కానీ చూడట్లేదుట. ఎంత అద్భుతమైన పశ్యన్నపి, చూస్తున్నప్పటికీ చూడట్లేదుట. ఇదేమిటయ్యా అంటే కళ్ళు మూసుకోలేదు ఆయన. మొట్టమొదటి కళ్ళు మూసుకోవడం అండి. త్రిపుర రహస్యంలో గొప్ప మాట కూడా చెప్తారు. ఇక్కడ సాధకుడు గురువు దగ్గర చాలా కాలం సాధన చేసిన తర్వాత అబ్బా నా కళ్ళు మూసుకుంటే భగవంతుడే కనబడుతున్నాడండి అంటే కళ్ళు తెరిస్తే కనబడట్లేదా? ఇదేం సాధన సరే. గురువుల దగ్గర అంత తేలిక కాదండి. నిరుత్సాహపరచడం కాదు. ఇక్కడ కళ్ళు మూసుకుంటే కనబడితే తృప్తి పడుకోకు, ఇంకా పైకి రా, అది చెప్పడం. ఇక్కడ ఇంకా పైకి రా, ఇంకా పైకి రా అంటే నిరుత్సాహపరచడం కాదు, ఇది తెలుసుకోవాలి. ఒకటి ఫస్ట్ స్టాండర్డ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వెంటనే పార్టీ చేశారు, చాలా సంతోషం. కానీ అక్కడికి చదువు అయిపోయినారు, ఇక్కడ చదువుకోవాల్సింది చాలా ఉంది. అక్కడ అలాంటి మాటలు ఇవన్నీ కూడా. అది కళ్ళు మూసుకున్నంత మాత్రాన కాదండి, కళ్ళు తెరిచినా భగవంతుని చూడగలగాలట. అలాంటి స్థితికి వెళ్ళిపోయాడు పిల్లవాడు. ఆ స్థితిలో ఎలా ఉన్నాడంటే
కుడికాలి బొటన వేలు మాత్రమే నేల మీద నిలబెట్టి ఎడమ పాదాన్ని ఎత్తి కుడి మోకాలు దగ్గర పెట్టి ఊర్ధ్వబాహుడై ఉన్నట్ట. ఒక్కసారి క్షణం నిలబడగలమా? ఒక్కసారి పురాణ కథల గురించి వెకిలిగా నవ్వే వాళ్ళు స్థితిని ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ ఎటువంటి స్థితి, ఆ స్థితిలో ఎలా నిలబడ్డాడు మహానుభావుడు, ఎంత యోగం పండింది, ఎంత దృఢం, ఎంత ఏకాగ్రత. ఏకాగ్రతతో ఈశ్వరుని కూడా తెచ్చవచ్చే అని చూపిస్తున్నాడు పిల్లవాడు. అలా నిలబడి కళ్ళు తెరిచే ఉంచట, మందహాసం చేస్తున్నాడు, కానీ ఎదురుగా ఎవరు కనబడట్లేదు. అని దృష్టి అంతర్ముఖమైందిట. దీనిని శాంభవి ముద్ర అంటారండి యోగంలో. యోగ శాస్త్రాల్లో దీన్ని శాంభవి ముద్ర అంటారు. శాంభవి ముద్ర అంటే అంతర్లక్ష్యం బహిర్దృష్టి అన్నారు. ఇక్కడ అంతర్లక్ష్యం బహిర్దృష్టి, చూపు బయటకుంది కానీ లక్ష్యం లోపలికి ఉందిట. వాడప్పుడు ఏది తన లక్ష్యముగా పెట్టున్నాడో అది తప్ప ఏది తనలో చూస్తున్నాడో అదే బయట చూస్తున్నాడు, మరొకటి లేదు అక్కడ. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు, అలాంటి స్థితిలో ఉన్న మహానుభావుడు. అందుకే అక్కడ తల్లి అంత ఏడుస్తున్నా చెవికి ఎక్కలే, తల్లి అని కూడా తెలియలేదు. ఎందుకంటే గురుగారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. వాసుదేవ మంత్రం చేసుకో. వాసుదేవ్ అంటే అర్థం ఇది, అందరిలో వసించి ప్రకాశించేవాడు. ఆయన్ని సగుణంగా ఒక రూపంతో ధ్యానించాలి. భగవంతుడికి రూపం లేదు కానీ భక్తులను అనుగ్రహించడానికి రూప స్వీకారం చేస్తాడు కనుక దివ్యమంగళ విగ్రహ ధ్యానం చెయ్యి. నీలమేఘ శ్యాముడు చతుర్భుజాల్లో శంఖచక్ర గదాపద్మములు ధరించి ఉంటాడు. కంఠము నుంచి పాదము వరకు వనమాల వేలాడుతూ ఉంటుంది. పైగా అద్భుతమైనటువంటి కౌస్తుభాది రత్నములతో అలంకృతమై ఉంటాడు. వైజయంతిమాలతో భాషిస్తూ ఉంటాడు. ఆయన యొక్క వక్షస్థలంలో అమ్మ లక్ష్మీదేవి భాషిస్తున్నది. ప్రసన్నమైన నేత్రములతో మందహాసములతో ఉంటుంది స్వామి వదనం. ఇవన్నీ గురువుగారు వర్ణించారు. నారదుల వారు అలా హృదయంలో హత్తుకుపోయింది. తను మంత్రం చేస్తూ ఆ రూపాన్ని అలాగే ధ్యానిస్తాడు. కానీ నిజంగా గురుగారు చెప్పారు కానీ ఆ రూపం ఎక్కడైనా ఉంటుందండి, ధ్యానిస్తే అవుతుందండి? ఇలాంటి సందేహాలు ఉన్నవాడికి సాధన ఏం ముందుకు వెళ్తుందండి? పిల్లవాడు కనుక ఇంకా పాడైపోలేదు కనుక గురువు చెప్పింది యథాతథంగా పాటిస్తున్నాడు. ఇక్కడ అలా ధ్యానం చేస్తూ తన్మయుడై బయట భాగ్యం విస్మరించాడు. అలాంటి ఒక స్టేట్ ఉంటుందని కూడా తెలియవండి చాలా మంది. ఆ స్థితిలో ఉన్నాడు ఆ మహానుభావుడు. అప్పుడు కొంతసేపు ఏడ్చి ఆ మాయా తల్లి, అసలు తల్లి కాదు ఆవిడ, ఏడ్చి ఇంకా లాభం లేదని ఇదిగో చూడు నీ మీద దాడికి వస్తున్నారు వీళ్ళందరూ, నేను నిలబడలేను, పారిపోయింది పక్కకి. అప్పుడు కొన్ని భయంకరమైన భూత ప్రేత అసుర శక్తులు వచ్చి అక్కడికి ఆ సమయంలో అవన్నీ వచ్చి రకరకాలుగా భయపెట్టాయి. భీకరమైనటువంటి నేత్రములతో నోరు తెరుచుకుని నిప్పులు ఉమ్ముస్తూ చేతిలో భయంకరమైన ఆయుధాలు పట్టుకుని చుట్టూ తిరిగేట. అప్పుడు కూడా పశ్చాత్తాపి నా దృష్టమా, అదే స్థితి ఇక్కడ. ఆ స్థితిలో కూడా అంటే భయమైన, ప్రేమైన, మోహమైన ఏవైనా చలించకుండా ఉన్నాడు. కేవలం వచ్చే అని చెప్పినప్పుడు ఆ ప్రేమకు చలించలేదంటే సరే, భయపడితే మాత్రం ఎవరు ఉండలేరండి. అంత భయంకరమైన పరిస్థితి, దానికి చలించలేదు. ఎలా నిలబడగలిగాడు? ఆశ్చర్యంగా ఉంది ఆ తపశ్శక్తి. విశేషమైనటువంటి ఏకాగ్రతతో సాధించాడు ఇక్కడ. కనుక విష్ణువు ధ్రువుడి ముందు కనబడ్డాడు కంటే ధ్రువుడు ఎలా తపస్సు చేశాడో ముందు తెలుసుకోవాలి. అలాంటి తపస్సు చేస్తే కనబడకుండా ఉంటాడే స్వామి ఇక్కడ, అది తెలుసుకోవాల్సినది. అంత ఘోరమైన తపస్సు 5 నెలలు చేశాడంటే 5 నెలల ఆ తపస్సుకి అతడిలో వచ్చినటువంటి ఆ తపశ్శక్తి తేజానికి ప్రపంచం భరించలేకపోయింది. శరీరమా సృష్టించింది, ప్రపంచం భరించలేకపోయింది. దాంతో దేవతలందరూ భగవంతుడి వద్దకు వెళ్ళారు. ఇక్కడ కొంచెం ఆలోచించాలి. ఈయన తపస్సు చేస్తే ప్రపంచం భరించలేకపోవడం అంటే ఇవన్నీ ఆగి అందుకు ఒక్క కథని వ్యాఖ్యానిస్తే మన పురాణ కథలు అన్నీ అర్థం కావాలి. అందుకు చెప్పుకోవడం. ఈయన తపస్సు చేస్తే ప్రపంచమంతరికి బాధ ఏమిటండి అంటే, ఈయన తపస్సు చేస్తున్నది ఎవరి గురించి? విష్ణువు గురించి. విష్ణువు ఎవడు? సర్వవ్యాపకుడైన బ్రహ్మము. సర్వవ్యాపకుడైన బ్రహ్మమును తన శరీరంలో పెట్టుకుని, మనస్సులో పెట్టుకుని ధ్యానం చేస్తున్నప్పుడు ఇతడి మనస్సు ఎవరితో తాదాత్మ్యం చెందింది? సర్వవ్యాపకుడైన బ్రహ్మముతో తాదాత్మ్యం చెందింది. ఎప్పుడైతే తన మనస్సు బ్రహ్మముతో తాదాత్మ్యం చెందిందో తన దేహాదులు కలిగేటువంటి తాపము కూడా ప్రపంచానికి తగ్గుతుంది. తెలుసుకోవాలి. అప్పుడు దేవతలు ప్రార్థన చేయగా నారాయణుడు ఎవరిని ఎప్పుడు అనుగ్రహించాలో నా లెక్క నాకుందన్నట్ట. చూసారా, మన భగవంతుడి కోసం గట్టిగా కూర్చుంటే దేవతలైనా లాక్కు తెస్తారండి. అది తెలుసుకోవాలి. ఇక్కడ నీలో పట్టుదల ఉండాలంటే దాంతో భగవానుడు ఒక్కసారి సాక్షాత్కరించట. అంతవరకు బయట ఏం జరిగినా స్పృహ లేని వాడికి విష్ణువు కనబడితే మాత్రం ఒక్కసారి ఆనందం కలిగిందండి. ఆయన కూడా బయట కనబడ్డాడుగా, అప్పుడు కూడా పశ్చిన్నప్పుడు అదృష్టం అనొచ్చుగా. ఇది కూడా జాగ్రత్తగా పట్టుకోవాల్సింది. ఎక్కడెక్కడ ఆగి మని పరిశీలిస్తున్నాం. ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే, ఏ నారాయణ్ణి తన లోపలే చూస్తున్నాడో ఆ నారాయణ్ణి యథాతథంగా ఎదురుగా కనబడగానే తన ఎదలో వాడే ఎదుటికి రాగానే అప్పుడు భాగ్యస్పృహ వచ్చింది అతను. కానీ తెలుసుకోవాల్సింది అంత
మాస్టర్ బాహ్య స్పృహ రాలేదు. అంతర్గతమైన దైవమే ఎదురుగా సాక్షాత్కరించగానే బాహ్య స్పృహ వచ్చి ఆనంద పరవశుడై చూస్తున్నాడు. నీల మేఘముడాలు డీలు చేయగజాలు మెరుగు చామన ఛాయ మెనితోడ అరవిందముల ఖర్చులడగించు జిగి హెచ్చులాయ తంబగు కన్నుదోయితోడ పులుగురాయని చట్టు పల వన్య నొరబట్టు హొంబట్టు జులుగు రెండెంబుతోడ ఉదయాక్క బింబంబు నొరయు విడంబంబు దొరలంగ నాడు కొస్తుభముతోడ తమ్మి కేలుండ పెరకేల దండగిచ్చు లేములుడిపెడి లేచూపు లేమతోడ తొలకు దయ తెలుపు చిరునవ్వుతోడా. అలా కనిపించేట ఈ పద్యం కృష్ణదేవరాయలు రచించారండి. నారాయణ స్వరూపాన్ని ఎంత అద్భుతంగా చూస్తున్నాడో. నీలమేఘముడాలు డీలు సేయగజాలు మెరుగు చామన ఛాయ మేనితోడ. కన్నడ రాష్ట్రంలో తులుగు భాషకు చెందిన వాడు రచించిన తెలుగు పద్యం. ఎంత అందమైనటువంటి పద్యం ఇది. నీలమేఘం యొక్క అందాన్ని ఓడించేటంత అందంతో ఉన్నది శరీరం. మేనివన్నే నీలమేఘ శ్యాముడు. నీలమేఘముడాలు డీలు చేయగజాలు మెరుగు చామన ఛాయ మేనితోడ. అంతేకాదు అరవిందముల ఖర్చులు అడగించు జిగిహెచ్చు రాయతంబకు కన్నుదోయితోడ. పద్మాల్ని మించినటువంటి అందమైనటువంటి విశాలమైన నేత్రములు కలిగినటువంటి వాడు. పులుగురాయని చట్టు పలవన్నె నొరబెట్టు హొంబట్టు జిలుగు రెంటంబుతోడ. అర్థం కాదు కదా, ఎందుకంటే అంతా తెలుగే. అందుకని ఒక్క సంస్కృత పదం లేదు. పులుగురాయుడు అంటే పక్షిరాజు అంటే ఎవరైనా గరుత్మంతుడు అంటే అర్థమవుతుంది సంస్కృతం కదా. పులుగురాయుడు పక్షుల రాజుట. పులుగురాయని చట్టుప. చట్టుప అంటే రెక్క. రెక్కని తెలుగు పదం అందమైనది చట్టుపల. ఆ చట్టుపల వన్నెను వరబెట్టు హొంబట్టు జిలుగు రెండెంబుతోడ. రెక్కల అందాన్ని మరింత సానబెడుతోందా అన్నట్టు ఉంది ఆయన ధరించిన పీతాంబరం యొక్క వన్నె. హొంబట్టు అంటే పట్టు వస్త్రం. జిలుగు రెండెంబు. రెండెంబు అంటే వస్త్రం అండి. హొంబట్టు జిలుగు రెండెంబుతోడ. దానితో ప్రకాశిస్తున్నాడు. పైగా ఉదయాక్క బింబంబు నొరయ విడంబంబు దొరలంగా నాడు కౌస్తుభముతోడ. ఉదయించిన సూర్యుని వలె మెరిసిపోతున్నటువంటి కౌస్తుభరత్నంతో ఉన్నటువంటి స్వామి తమ్మి కేలుండ. శంఖ చక్ర గదా పద్మములు కదా, పద్మం పట్టుకున్నట్ట. ఆ చేతితోనే ఒక చేతితో పద్మం పట్టుకుని ఆ చేతి చివరి వేలితో పెరకేల దండగిచ్చు లేములుడిపెడి లేచూపు లేమతోడ. ఎంత అందమైన మాట. లేములు ఉడిపెడి. లేములు అంటే దరిద్రాలు, ఉడిపెడి అంటే పోగొట్టే. దరిద్రాలను పోగొట్టేటువంటి లేత చూపులు కలిగిన లేమ అన్నాడు. అంటే లక్ష్మీదేవి. ఎంత అందంగా చెప్పారు చూడండి. ఇక్కడ దరిద్రాలను పోగొట్టే లేత చూపులు కలిగిన లక్ష్మీదేవి చేయి పట్టుకున్నట్ట. పెరకేల దండయచ్చు లేములుడిపెడి లేచూపు లేమతోడ తొలకు దయ తెలుపు చిరునవ్వుతోడ. అలా కనబడ్డ ధ్రువుడికి. కనబడిన వెంటనే ధ్రువుడు ఆనంద పరవశుడై ఒక్కసారిగా ఎలా ఉందంటే చిరకాల సభాగత జనకుని కన్నా శిశువు తెరంగునా అన్నాడు. ఇక్కడ చిన్నపిల్లవాడికి ఇష్టం వాళ్ళ నాన్న అంటే. ఆ నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు. కొన్ని ఏళ్ళు అయింది రాలేదు. పిల్లవాడు నాన్న 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 అని ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్న తర్వాత ఆ నాన్న రాగానే కలిగిన ఆనందం ఎలా ఉంటుందో అంత ఆనందపడ్డాడు. ఆనంద పరవశుడై ఆనందం తట్టుకోలేక ఆనంద అనుభూతి కలిగినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ కావాలండి. ఎక్స్ప్రెషన్ అంటే అవుట్లెట్. అప్పుడు కొంచెం తగ్గుతుంది. లేకపోతే ఆ పొంగు భరించడం కష్టం శరీరం. అందులో పసిపిల్లాడు, పసి మనసు. ఆనందం తట్టుకోలేక కనుల అశ్రువులు రాలుతూ ఉంటే కింద పడి దొర్లి ఒక్కసారి స్వామిని చూడగానే సాష్టాంగ నమస్కారం చేసి, నమస్కారం చేస్తుంటే చూడలేకపోతున్నానని లేదు చూసేట. అక్కడ చూస్తూ ఉంటే నమస్కారం చేయాలనిపించి నమస్కరిస్తున్నట్ట. అలా మాటి మాటికి అవస్థ పడుతున్నాడు. ఏదో స్తోత్రం చేయాలి స్వామిని. గొంతు పెరగట్లేదు. చిన్నపిల్లలకి ఏ స్తోత్రం వస్తుందండి? ఒక్క నమో భగవతే వాసుదేవే తప్ప ఇంకో స్తోత్రం తెలియదే. ఆయన స్తోత్రం చేయాలి అంటే వేదంకి తప్ప ఇంక దేనికి శక్తి లేదు. ఇంక దేనికి శక్తి లేదు. అందుకు ఏడుస్తూ కూర్చున్నాడు. కళ్ళ అశ్రువులు రాలుతున్నాయి. స్వామి రూపాన్ని చూస్తున్నాడు. అలా దుఃఖితుడై ఉన్నాడు. ఏదో స్తోత్రం చేయాలని మాత్రం అనిపిస్తోంది కానీ పలుకు రావట్లేదు. అప్పుడు స్వామి చూశాడు. పస్పర్శ బాలం కృపయా కపోదే కృతాంజలిం బ్రహ్మమయేన కంపునా. ఇది మనకి మూల భాగవతంలోని ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మూల భాగవతం ఎందుకు చెప్పడం అవుతుందంటే, భాగవత చతుర్థ స్కంధంలో ధ్రువ చరిత్ర పోతన గారు రచించిన భాగం ఖిలమైపోయింది. తర్వాత వారు పూరణ చేశారు. అదే మనం ఎక్కువగా మూల భాగవతం వైపు వెళుతున్నాం. ఎందుకంటే పైగా మూల భాగవత శ్లోకాలు కూడా బరువు వేరండి. అస్పర్శ బాలం కృపయా కపోలే.
అతని బొగ్గ మీద తన శంఖాన్ని తగిలించట స్వామి, పాంచజన్య శంఖాన్ని. కృతాంజలి బ్రహ్మమయేన కంబున, అక్కడ గొప్ప మాట వేశారు. బ్రహ్మమయమైన కంబు అంటే శంఖం, బ్రహ్మమయమైన శంఖముతో కపోలాన్ని తాకేట స్వామి, చేతితో కాదు శంఖంతో. శంఖస్పర్శ ఏమిటయ్యా? శంఖం అంటే శబ్ద బ్రహ్మది, సామాన్యం కాదు. ఇక్కడ నాదస్వరూపం అది. ఇక్కడ ఆ నాదమయమైనటువంటి వేదమయమైనటువంటి శంఖాన్ని తగిలించగానే స్వామి యొక్క శబ్దరూప అనుగ్రహం శంఖం ద్వారా పిల్లల్లో ప్రవేశించిన వెంటనే ఒక దివ్యమైన శబ్దం వెలికి వచ్చింది. ఆ శబ్దమే ధ్రువకృత విష్ణుస్తుతి. చాలా విశేషమైన స్తోత్రం ఇది. ఈ స్తోత్రం మనకి విష్ణు పురాణంలో ఉన్నది, భాగవతంలో ఉన్నది. ఈ రెండు కలుపుకుంటే ఒక పరిపూర్ణత అవుతుంది. అయితే భాగవతంలో 12 శ్లోకాలు మొత్తం ధ్రువుడు చేసిన స్తోత్రం. అందులో 1-2 వ్యాఖ్యానించగానే ఇంకా కథా ఉత్సాహం పోయి వేదాంతం రాగానే అద్భుతమైన ఆవరింతలు వచ్చేట సత్యం. ఎందుకంటే అక్కడ సత్యమే చెప్పబడి ఉన్నది. వేదాంత ధర్మం అంతా అక్కడ అద్భుతంగా చెప్తుంది. వేదాంత విద్య. కొందరు అంటూ ఉంటారు, ఈ రావణ భారత భాగవతాలు కాదండి, ఉపనిషత్తు చదవాలి అంటే, వాడు అది చదవలేదు ఇది చదవలేదు, అది చదివి ఇది చదివితే ఇక్కడ అదే చెప్పాడని అర్థమవుతుంది. ఇంకోటి ఉన్నదా? అందుకది మోక్ష సంహిత, పారమహంస్య సంహిత, నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. నిగమకల్పతరోర్గలితం ఫలం, వేదమనే కల్పవృక్షం నుంచి రాలిపడ్డ పండుట. ఇది పండు రాలంటే చిలక కొట్టాలట. ఒక చిలక కొట్టిన పడింది అయ్యా అన్నాడు. ఇక్కడ కొందరు అన్నారు చిలక కొట్టిన పడి తీయగా ఉంటుందండి, కాదు తీయని పడిన చిలక కొడుతుంది. అది విశేషమైన అంశం. అక్కడ కొడుతుంది కదా, మరి దొరికింది తీయగా ఉంది అక్కడ. అలాగే నిగమకల్పతలో గలితం ఫలం, వేదమనే కల్పవృక్షం నుంచి జారిపడిన పండు అంటే వేదం యొక్క సారం, వృక్ష సారం ఫలం, వేద సారం భాగవతం. అది భాగవతానికి ఇచ్చిన ప్రతిపత్తి. సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. అందుకు ఒక్కొక్క పద్యము సామాన్యమైనది కాదు. ఇక్కడ ఈ శ్లోకాలకు వ్యాఖ్యానం రచిస్తూ భాగవతానికి అసలైన సరియైన వ్యాఖ్యానం రచించిన మహానుభావుడు శ్రీధరాచార్యులు గారు. అని వ్యాఖ్యానం రాస్తూ ఈ 12 శ్లోకాలకి ద్వాదశాదిత్య సన్నిభాహ అన్నాడు. ఇక్కడ 12 శ్లోకాలు ద్వాదశాదిత్యులు, సామాన్యం కాదు. ఇక్కడ సూర్యుడు ప్రకాశాన్ని ఇచ్చినట్లు ఈ శ్లోకాలు విష్ణు జ్ఞానం అనే ప్రకాశాన్ని ఇస్తాయట. ఇక్కడ విష్ణు జ్ఞానమే ఇందులో వ్యాపించబడి ఉంటుంది. చిత్రం ఏంటంటే విష్ణు పురాణంలో అంతకంతా మళ్ళీ ఒక శ్లోకం ఉంది, స్తోత్రం ఉంది. ఈ స్తోత్ర ప్రాధాన్యం అంత ఉన్నది. నిన్న గజేంద్రుడికి ఎలాగైతే స్తోత్ర ప్రాధాన్యమో దీనికి అంత స్తోత్ర ప్రాధాన్యం ఉన్నది. పైగా ఇది నారాయణుడు తాకించినటువంటి వేదమయమైన శంఖం వల్ల లోపల రగిలిన నాదం వల్ల వచ్చినటువంటి స్తోత్రం కనుక దీనిలో ఏముంటుంది? ఆ వేదసారం అంతా ఉంటుంది, ఆ వేద విజ్ఞానం యొక్క ఫలం అంతా ఉంటుంది. అందుకే వేదములు, మంత్రములు, తంత్రములు రాని వాళ్ళు ఈ శ్లోకములు చదువుకున్నప్పటికీ పురుష సూక్తాది విష్ణు సూక్తములు పారాయణ చేసిన ఫలితం లభిస్తుంది అన్నట్టు. నేను పురుష సూక్తాదులు వేద భాగములు కనుక వాటి స్వర నియమ అధికార భేదములు లేకుండా పఠిస్తే దోషము కనుక ఆ ఫలితం మాత్రం రావాలి అంటే ఈ స్తోత్రం చదివితే ఆ ఫలితంతో వస్తుంది. దాని ప్రత్యేకత. అంత అద్భుతమైన స్తోత్రాలు 2 ఉన్నాయి. యథాశక్తి యథావకాశం వాటిని స్మరించుకుందాం. మొత్తం 12 శ్లోకాలు గుర్తు లేకపోయినా తెలియకపోయినా మొదటి ఒక్క శ్లోకం చాలండి. నిన్న కూడా మనం గజేంద్ర మోక్షం అంతా తెలియకపోయినా మొదటి 2 శ్లోకాలు చాలన్నాం. 2 శ్లోకాలు అంటే నాకు భాష చూసి చదువుకోగలను కాదు, భావం తెలియాలి, భావస్ఫూర్వకంగా పఠించగలగాలి. మొదటి శ్లోకం అత్యద్భుతమైన శ్లోకం. నిజానికి నేను తెలుగు భాషలోనే చెప్తాను, అందరికీ అర్థమవుతుంది, కానీ అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. అంత అద్భుతమైన శ్లోకం అది. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వదాంనా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. అనుభూతిలోంచి పలికినది, అనుగ్రహంతో పలికిన శ్లోకం. యోంత ప్రవిశ్య యః అంతఃప్రవిశ్య మమ వాచం ఇమాం ప్రసుప్తాం సంజీవై. ఎవడు నా లోపల ప్రవేశించి నిద్రించిన నా వాక్కుని మేల్కొలిపాడో, ఆ వాక్కుకి సంజీవయతి ప్రాణం ఇచ్చాడో. ఎంత అందమైన మాట ఇక్కడ. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే మాట లోపల నుంచి పలుకుతున్నామంటే పలికించిన వాడెవడు. నిన్న మనం చెప్పినటువంటి రమణ మహర్షి గణపతి ముని గారికి చెప్పిన మాటే, ఎన్ని మాట్లాడుతున్నావే మాట లోపల నుంచి ఎలా వచ్చింది ఇది ప్రశ్నించు. మాటను పలికించిన వాడెవడు. ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. ప్రసుప్తాం వాచం, లోపల నిద్రించింది ఆ వాక్కు.
నిద్రించిన వాక్కుని జీవింపజేసి పైకి పంపించిన వాడెవడో వాడికి నమస్కారం అవుతాడు. ఇక్కడ ధ్రువుడు రియలైజ్ అయ్యాడే కానీ అందరికీ అదే జరుగుతుందండి నిజానికి. అందుకే ఒక గొప్ప మాట చెప్తాడు, భగవంతుడిని స్మరించకుండా బ్రతకడం అంటే కృతజ్ఞుడు తెలుసుకోవాలి. ఇక్కడ భగవంతుడిని స్మరిస్తే భక్తుడు, స్మరించకపోతే కృతజ్ఞుడు తెలుసుకోవాలి. కృతజ్ఞుడు ఎవరి వల్ల పలకగలుగుతున్నామో, ఎవరి వల్ల వినగలుగుతున్నామో, ఎవరి వల్ల అనగలుగుతున్నామో, ఎవరి వల్ల మనగలుగుతున్నామో, ఎవరి వల్ల కదలగలుగుతున్నామో వాడు భగవంతుడు. తిండి తినడానికి తీరుకులుంటే, తిరగడానికి తీరుకులుంటాయి. ఒక అరగంట కూర్చుని స్వామిని స్మరించాలంటే తీరుకుంటాం. ఎలాంటి బాధాకరమైన అవసరం ఉంది ఇక్కడ. అందుకే ఎవడు నా లోపల ప్రవేశించి నిదురించిన నా వాక్కుని జీవింపజేసాడో సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాశ్చ. ఒక్క వాక్కునే కాదయ్యా, ఇలా అన్నిటినీ. ఏమిటవి? హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్. హస్త తెలుస్తున్నది కదా, చరణ శ్రవణ త్వక్, త్వక్ అంటే చర్మం, ఆదీన్ మొదలైన ఇంద్రియములను, ప్రాణాన్. కొందరు అంటూ ఉంటారు ఇంద్రియాలు ప్రాణాలు కదుపుతున్నాయి కదండి, మరి ప్రాణాలను కూడా కదిపేవాడు ఆయన. అంటే భగవంతుడు ఎవరయ్యా అంటే ప్రాణస్య ప్రాణ అన్నారు ఇక్కడ. భగవత్ స్తోత్రములు, భగవత్ కథలు ఎందుకంటే భగవద్ జ్ఞానం కోసం తెలుసుకోండి. ఇక్కడ స్తోత్రము ద్వారా భగవద్ జ్ఞానం తెలియాలి. భగవంతుడు అంటే ఏమిటో తెలియాలి. తెలిసిన వాడికే ఫలితమని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. తెలిస్తేనే అనుభూతి, లేకపోతే ఏమనుభూతి ఉంది? చేతిలో ఒక రక్తం ఉంది, రాయి అనుకున్నాం, రక్తం అని తెలిస్తేనే కదా అది విలువైనదని అనుభూతి నీకు దక్కింది. అది తెలియాలి, తెలిస్తేనే అనుభూతి వస్తుంది. ఇక్కడ మొత్తం హస్త చరణ శ్రవణ త్వగాలి ప్రాణ వీటన్నిటినీ సంజీవయతి జీవింపజేస్తున్నాడు ఎవడో అతడికి నమో భగవతే పురుషాయ తుభ్యం. ఆ భగవానుడైన పురుషునికైనా నీకు నమస్కారము. ఈ శ్లోకాన్ని ఒక్కసారి మనం దగ్గర పెట్టుకుంటే ఇందులో విష్ణువుకి నమస్కారము, 4 చేతులు వాడికి నమస్కారం ఏమీ లేదే. ఇప్పుడు చెప్పండి, యూనివర్సల్ తెలియదు కదా. ఇలా దేనికనే యూనివర్సల్ అనిపిస్తూ ఉంటే హిందూ మతం చెప్పిన గ్రంథములన్నీ యూనివర్సల్ అని తెలుస్తుంది. నమో భగవతే పురుషాయ తుభ్యం. పైగా ఇదంతా నా శరీరంలో ఉండి నన్ను చేయడమే కాదు, ఇలా అంతా ఆయనే చేస్తున్నాడు. మైక్రో లెవెల్ నుంచి మ్యాక్రో లెవెల్ వరకు, అణువు మొదలు బ్రహ్మాండం వరకు చేస్తున్నది ఆయనే. ఒక ఆటం నుంచి యూనివర్స్ వరకు మొత్తం నడుపుతున్నది ఆయనే. నీలో నాలో త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు భజగోవిందం అంటున్నారు శంకరుడు. నీలో నాలో వాడే ఎవడు చేస్తున్నాడు? ఒక్కసారి ఆలోచిస్తే ఇంకా సర్వవ్యాపకమైన భావన కలిగి మొత్తం ఆయనైన భావన కలిగితే పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే. హరియట హరుడట అఖిలాండ కోటులట అందరిలోనూ పరమాత్ముడు వెలిగే ముచ్చట అంటున్నారు జాగయ్య. ఆ ముచ్చట తెలుస్తుంది ఇక్కడ. హరిని మయమే అంతాను అరసి నిన్ను శరణని నాను నడనయ్య. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు అని పోతన గారు భాగవతంలో మనకు తోడు చెప్పిన అంశం గుర్తొస్తున్నది. కనుక ప్రతి వారికి కన్ను ముక్కు చెవి ఉన్నప్పుడు, ప్రతి వారిలో చూపు పలుకు కదలిక ఉన్నప్పుడు వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇది తెలుసుకోవాల్సింది. ఒకడు తిట్టాడు, ఒకడు పొగిడాడు. కానీ పొగిడినా తిట్టిన శబ్దం ఒకటే. పొగట్ట తిట్టు అనేది భావం బట్టి నువ్వు అంటున్నావు, కానీ పొగట్టం అనే శక్తి ఎవరు, పలకడం అనే శక్తి ఎవరు, చూడటం అనే శక్తి ఎవరు, కానీ ఇంద్రియాల నుంచి వెలుగు వస్తున్న శక్తి ఎవరు, ఆ చైతన్యం ఎవరు? అతను నీ శరీరంలోనే కాదు, అఖిల శక్తి ధర. గొప్ప మాట వేశాడు. అఖిల శక్తి ధరుడు, సర్వశక్తుల్ని ధరించిన వాడైనా. అయితే దేనివల్ల ఇవన్నీ ఇస్తున్నాడయ్యా? ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి శక్తి? ఆయన వల్ల మనకు వస్తుంది. ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది? స్వధాంన. వెంటనే మాట అక్కడ స్వధాంన, తన ప్రకాశముతో, తన చైతన్యంతో. ఇది సరిగ్గా ఉపనిషత్తుల్లో స్వయం అహిమ్ని ప్రతిష్ఠిత అనే వాక్యం. ఉపనిషత్ గర్భితమైన స్తోత్రం అండి ఇదంతా కూడా. స్వధాంన, తనదైన స్వాభావికమైనటువంటి శక్తితో. అందుకే పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ. స్వభావమైనటువంటి జ్ఞానబల క్రియలు ఆయన శక్తులు. ఆయన శక్తి ఎక్కడి నుంచో అక్కర్లేదు. ఒకడు అంటూ ఉంటాడు, అది ఫలానా వస్తువు సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. ఇలా ఏదో ఒకటి మన సీక్రెట్ కావడం కాదు, ఎనర్జీ వాడికి స్వతసిద్ధంగా ఉండాలి. ఇక్కడ స్వయం ప్రకాశ, ఇది దీని యొక్క అర్థం. స్వయం ప్రకాశకుడై మనల్ని ప్రకాశింపజేస్తున్న వాడెవడో ఆ స్వామికి నమస్కారం. ఒక్క ఈ శ్లోకం చాలదంటే పాపం అంతా. ఒక్కసారి తెలుసుకుని భగవంతుడి ముందు నిలబడితే నా లోపల నుంచి వెలుగు బయటకు వస్తున్నవాడు విష్ణువే అని తెలిస్తే, విష్ణువు తప్ప మరొకటి లేదని తెలిస్తే ఇంకా నేనేమని ఆ నేను విష్ణువులో కరిగిపోతుంది, అహం బ్రహ్మాస్మి అయిపోతుంది. తెలుసుకోండి. ఇక్కడ అద్భుతమైన మాట ఇందులో కనబడుతుంది. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర.
స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వదాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఇది ప్రథమ శ్లోకం. తర్వాత శ్లోకంలో ఎన్ని విశేషణాలు చెప్తారంటే, స్వామి సృష్టికర్తకు కూడా సృష్టి చేసే శక్తినిచ్చిన వాడు ఉంది. అది సృష్టికర్త అయిన బ్రహ్మ ద్వారా జరుగుతున్న సృష్టి అంతా నీదే అనే సత్యాన్ని తెలుసుకుంటున్నాం అంటూ ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా మాయాఖ్యయోరు గుణయా మహదాద్యశేషం సృష్ట్వానువిశ్య పురుషస్తదసద్గుణేషు నానేవ దారుషు విభావసు వద్విభాసి. ఈ శ్లోకం యొక్క భావాన్ని చూద్దాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉపాధి. ఉపాధి అంటే శరీరం. అందరూ ఒకరి మానవుల్లో ఎవరి ఉపాధి వాడిది, ఎవరి కష్టాలు వాడివే. అలాగే ఇతర జంతువులు ఉపాధి భేదాలు మాత్రం అన్నీ. ఉపాధి భేదములు ఎన్నో ఉన్నప్పటికీ వాటి యందు ఒకే చైతన్యముగా ఉన్నవాడు నువ్వే అన్నారు. అది తెలుసుకోవడమే జ్ఞానం అని భగవద్గీత 18వ అధ్యాయంలో అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విధి సాత్వికం అన్నాడు. విడివిడిగా కనబడుతున్న వాటిలో విడిపడకుండా ఏదుందో దాన్ని తెలుసుకో, అదే జ్ఞానం అన్నాడు ఒక్క మాట. దీన్నే మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా మత్త పరతరం నా నెక్కించిదస్తి ధనంజయ. మళ్ళీ భగవద్గీతలో చెప్తున్నాడు ఇక్కడ, మయి సర్వమిదం ప్రోతం, మణులహారంలో దారంలా అందరిలో నేనే ఉన్నానయ్యా స్వామి చెప్పాడు. ఆ తత్వాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు ధ్రువుడు. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని వేదమంత్రాన్ని ఇందులో పెట్టి ఉంచాడు. ఒక్కొక్క శ్లోకంలో వేదం ఎక్కడుందో ఉపనిషత్తు ఎక్కడుందో చూపిస్తే అదొక మధురమైన అనుభూతి అండి. ఇక్కడ వేదమంత్రంలో ఉన్నటువంటి తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, భువనములన్నీ తాను సృజించి అందులో తాను ప్రవేశించట. అని ప్రవేశించకపోతే భువనానికి చైతన్యమే లేదు ఇక్కడ. అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ సృజించి తానే ప్రవేశించి వ్యాపించాడు. పరమాత్మ ప్రవేశించట. ప్రవేశం అంటే వేషము, ప్రవేశము, ఆవేశము ఉపసర్గలు. ఆ వేషము, ప్రవేశము ఉపసర్గలు. వేషము కామం, వేషము విషణము, వేషము అది విషణము. విషణం అంటే ప్రవేశించుట, లోపలికి వచ్చేట. ఆయన ప్రవేశించాడు కనుక దీనికి విశ్వం అని పేరు వచ్చిందండి. ఎంత అద్భుతమైన వాడుతున్నాడు ఇక్కడ. కనుక పరమాత్మ దేనిలో ప్రవేశించాడో దానికి విశ్వం. ఆయన ప్రవేశించకపోతే దానికి పేరే లేదు. అది విశ్వం విష్ణువు వశత్కార. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఒక దూదె కండె వల్ల వస్త్రం తయారైంది. ఈ ఉపమానం ఎందుకు చెప్తున్నామో చూడండి. దూదె కండె వల్ల వస్త్రం తయారైంది. తయారైన వస్త్రంలో దూదె ఎలా ప్రవేశించింది? వస్త్రమంతా తానే ప్రవేశించింది. కనుక పరమాత్మ దూదె కండె లాంటి వాడి ప్రపంచం అనే వస్త్రం అంతా వ్యాపించి ఉన్నాడు ఇక్కడ. అదే తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఆయన తప్ప అన్యం లేదు. అరటి చెట్టు అన్నాక దాని బోధలని దాని ఆకులని వేరు చేసి ఎలాగ చూడలేమో అంతాకరి పట్టి చెట్టు అంటామో అది విష్ణువు అంటే ఆయన శరీరమైన విశ్వమంతా విష్ణు స్వరూపమే. ఇది చూపిస్తున్నాడు. అందుకే భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంటంటే విశ్వాన్నంతటినీ కలిపి ఒక యూనిట్గా అది విష్ణు స్వరూపంగా దర్శించడం అనే ఒక జ్ఞానాన్ని ఇచ్చింది. అదే విశ్వరూప సందర్శన యోగం. దాన్ని ఇక్కడ భావన చేస్తున్నాడు. ఇక్కడ పైగా స్వామి తద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం సుప్తం ప్రబుద్ధ ఇవ నాథ భవత్ ప్రసన్న తస్యాపవర్గ్య శరణం తవ పాదమూలం విస్మరీయతే కృతవిధా కథమార్తబంధో. అయ్యా పెద్ద పెద్ద సంస్కృత శ్లోకాలండి. తర్వాత అలాగే అర్థం చెప్తారు కదా. చెవులో పడుతున్నాం అంత శక్తి ఉంటుందండి. అయితే చాలా క్లిష్టమైనవి అంటూ ఉంటాం. తెలుగు రాని వాడికి వేమన శతకం ఇచ్చినా క్లిష్టమే. దానికి ఇచ్చేస్తాం. అది భాష రాకపోవడం అనే మహాదోషం చేత ఏర్పడుతున్న అంశం. కానీ ఉత్సాహము శ్రద్ధ ఉంటే పసివాళ్ళు కూడా నేర్చుకోవచ్చండి. ఇక్కడ దానికి నాకు అమెరికాలో ఎదురైన ఒక చిన్న సంఘటన చెప్తాను. అట్లాంటాలో ఒక కుటుంబానికి వెళ్ళేటప్పుడు అందరూ అక్కడ నన్ను కలవడానికి వచ్చారు. వాళ్ళందరూ చిన్న పిల్లలు దగ్గర కూర్చున్నారు, అల్లరి చేస్తున్నారు. అందులో ఒక ఆవిడ కూర్చోండి అని చెప్పి భాగవతం శ్లోకాలు చెప్పడం కదండి. భాగవత పద్యాలు కాదు, గౌతమ్ గారు ఇంకో ఒక్క అక్కడ పిల్లలందరూ వరుసగా కూర్చొని ఒక్క తప్పు కూడా లేకుండా ధ్రువుడు చెప్పిన 12 శ్లోకాలు, ప్రహ్లాదుడు చేసిన స్తోత్రము నోరు తిరగడం కూడా కష్టం అండి. తప్పులు లేకుండా చదివారు అందరూ కూడా. నేర్చుకోవాలనే లక్షణం ఉంటే ఎక్కడైనా నేర్చుకోగలరు. ఆ లక్షణం లేకపోతే భారతదేశం నడిగొడ్డును కూర్చోబెట్టి నేర్చుకోరు. కనుక పిల్లల చేతి ఇలాంటివి చదివిస్తే వాళ్ళకి ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి. తెలుసుకొని ఇప్పటి నుంచే అండి అంటే మనం ఇప్పుడే ఎలా ఉన్నామో అలా తయారవుతారు వాళ్ళు కూడా. ప్రధానమైన అంశం ఇది. అందుకే ఈ శ్లోకంలో సృష్వాన విషయ నానేవ దారుష విభావ సువద్విభాసి ఒక్కొక్క పదాలు కూడా ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడంటే రకరకాల కర్రల్లో అగ్ని మండుతుంది. కర్రలు ఒకటి పొడుగు కర్ర, ఒకటి పొట్టి కర్ర, ఒకటి వంకర కర్ర, కానీ అందరూ వ్యాపించిన అగ్ని సమానమే. అలాగే ఉపాధులు ఎన్ని అయినా చైతన్యమైన నువ్వు సమానంగా ఉన్నావయ్యా స్వామి.
అసలు సృష్టి ఆరంభనందు బ్రహ్మగారు సృష్టి చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? సూర్య చంద్రమ సౌధాత యథా పూర్వమ కల్పయత్. వేదం చెప్తోంది ఇక్కడ. పూర్వ సృష్టిలో ఎలా ఉన్నాయో మళ్ళీ అలాగే సూర్యుడు చంద్రుడు తర్వాత సృష్టిలోకి తెచ్చుకొచ్చాట. బ్రహ్మగారి పని ఎలా చేస్తున్నాడు? సుప్త ప్రబుద్ధైవ, నిద్ర లేచిన వాడు మేల్కొని పనులు చేసినట్లుగా అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. మన వాళ్ళ ఇంటికి శుభ్రంగా పడుకున్నాం, మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత ఏమిటి? నిన్న ఆపిన పనులు మళ్ళీ కొనసాగింపు ఇవేగా. లేదా నిన్న ఏం చేసావు? రిపిటేషను, మళ్ళీ 1 o'clock లంచ్, 8 o'clock బ్రేక్ఫాస్ట్, మళ్ళీ అవేగా. అలాగే ఆయన కూడా సుప్త ప్రబుద్ధైవ, ప్రళయకాలం నిద్రించి మళ్ళీ సృష్టికాలంలో లేచి పని చేస్తున్నాడు. ఎవరి వల్ల చేస్తున్నాడు ఇదంతా? దత్తయా, నువ్వు ఇచ్చిన శక్తితో పనిచేస్తున్నాడు. ఆ శక్తితో పనిచేస్తే ఆయన ఏమనుకున్నాడంటే, నాకు ఈ శక్తినిచ్చిన వాడు భగవంతుడు అనే స్పృహ నాకు ఉన్నంత వరకు నాకు మోహము అజ్ఞానము రాదు కనుక ఆ స్పృహ నాకు ఎప్పుడు ఉండేటట్టు చేయి స్వామి అని దండం పెట్టుకున్నట్టు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పెట్టాడు అద్భుతమైన పాయింట్. బ్రహ్మగారు తాను సృష్టి చేయడం ప్రారంభించాక ఈ శక్తి ఇచ్చినవాడు నారాయణుడు. ఆయన సంకల్ప ప్రకారమే జరుగుతున్నాయి. నా ద్వారా జరుగుతుంది కానీ నా వల్ల జరగడం లేదు. త్రూ మీ, అంతేగాని బై మీ కాదు. ఇది ఇక్కడ నా వల్ల జరగడం లేదు, నా ద్వారా జరుగుతుంది. ఈ స్పృహ ఉన్నది కనుకనే బ్రహ్మదేవుడికి మోహం రాలేదుట, దుఃఖం రాలేదుట, పొంగు కుంగు లేవుట. ఇది మనకు చెప్పడం ఏంటంటే, నువ్వు ఏ పని చేసినా ఆయన చేతి పనిముట్టును ఆయనే చేస్తున్నాడని స్పృహ నీకు ఉంటే నీకు అహంకారం ఉండదు, అజ్ఞానం ఉండదు, సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, లాభం ఉండదు, నష్టం ఉండదు, ద్వంద్వ ఉండదు. అది ఇక్కడ చెప్తున్న అద్భుతమైన పోదు. ఇక్కడ అలా బ్రహ్మ ఆ పని చేస్తాడు. ఎందుకంటే అద్భుతమైన మాట అన్నాడు, విస్మరీయతే కృతవిదా కథం ఆర్తబంధో. అయ్యా, కృతజ్ఞుడైన వాడు నీ మేలును మర్చిపోతాడా? ఒక్క చివరి మాట ఉన్నదండి. కృతజ్ఞతా గుణం కలిగిన వాడు భగవంతుని మేలు మర్చిపోలేడు. అది సృష్టిలో ఒక చిన్న ఉపకారం చేసిన వాడినే మర్చిపోకూడదు అంటారే. అరే, చూడ్డానికి అద్భుతమైన దృశ్యం ఇచ్చాడు, అది దర్శించడానికి నీకు కళ్ళని ఇంద్రియాన్ని ఇచ్చాడు, తినడానికి అద్భుతమైన ఆహారాన్ని ఇచ్చాడు, నీకు తినడానికి నోరిచ్చాడు, అరిగించడానికి జఠరాగ్నిగా లోపల ఉన్నాడు. ఇక్కడ నీ ఇంటికి ఒక్క వెలుగు పెట్టుకోవాలి, ఫ్యాన్ పెట్టుకోవాలంటే నెల డబ్బు కడుతున్నావో ఆన్లైనో లేదో బ్యాంకులోనో, నువ్వు ఏమీ కట్టకుండానే ఎంత వెలిగిచ్చాడు, ఎంత గాలిచ్చాడు, ఎంత భగవంతుడు చేస్తున్నాడు. ఇది విస్మరించి బతికితే కృతజ్ఞుడు. పశువులు బతుకుతున్నాయి తెలియకుండా. అందుకు కృతజ్ఞతా గుణం ఉన్నవాడు నిన్ను ఎలా మర్చిపోతాడయ్యా? ప్రతి కదలిక నీదే, ప్రతి అణువు నీదే అని స్పృహతో బతుకుతాడు. ఈ మాట చెప్పడంలో భగవంతుని గుర్తించిన ఒక అవసరం, బాధ్యత. అది ఆయనకు అవసరం కాదు, మనకు అవసరం. అది నేను ఇవాళ గంగ దగ్గరికి నీళ్ళు తాగిపెట్టానండి అన్నాడు. ఎవరి కోసం? నువ్వు నీళ్ళు తాగిపెట్టలే, నువ్వు తాగి బతికో. నువ్వు నీళ్ళు తాగడం గంగకే ఉపకారం కాదు, భగవంతుని ఆరాధించడం వల్ల ఆయనకు ఉపకారం కాదు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. యా నిర్వృతిస్తను భృతాం తవ పాద పద్మధ్యానాత్ భవజ్జన కథాశ్రవణేన వాస్యాత్ సా బ్రహ్మణి స్వమగమన్యపి నాదమాభూత్ కిం త్వంతకాసులితాత్ పతితాం విమానాత్. ఈ శ్లోకంలో ధ్రువుడి యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఎంత ఎలివేట్ అయిందో చూడండి. అది పరిశీలించవలసింది. తపస్సు కూర్చున్నప్పుడు నాన్న తొడ మీద కూర్చోలేకపోయిన ఏడుపు, తపస్సు చేయగానే బుద్ధి ఎంత పక్వమైపోయిందో చూడండి ఇక్కడ. అదే సాధన వల్ల బుద్ధి పక్వమవుతుండడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమన్నది? స్వామి, నీ భక్తులతో కలిసి నీ గురించి చెప్పుకుంటూ, నీ గురించి వింటూ, నీ గురించి అంటూ, నిన్నే ధ్యానిస్తూ ఉంటే కలిగే ఆనందం ముందు స్వర్గాదిలోక సుఖాలు కూడా వ్యర్థమే. ఇది చాలా విషయం అండి. ఇది ఎవరికి తెలుస్తుందంటే రుచి తెలిసిన వారికి తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అందుకు సత్సంగం యొక్క మహిమని చెప్తున్నాడు ఇక్కడ. మహాత్ములు భగవద్గీత వింటారు. ఎందుకు? వింటే ఏదో వస్తుందిటండి, ఏదో వస్తుందని కాదు, వినడమే పరమార్థం అని ఇక్కడ. అందుకే మహానుభావుడు పృథు చక్రవర్తికి విష్ణుమూర్తి సాక్షాత్కరించి, నీకేం వరం కావాలయ్యా అంటే, నేను బ్రతుకున్నంతకాలం నాకు 10,000 చెవులతో నీ కథలు వింటూ ఉండాలి, ఇదే వరం అన్నమాట. అద్భుతమైన మాట. అందుకే అన్నమయ్య అంటాడు, నీ కథామృతమే నిర్దసేవన మాకు చేకొనుట సకల సంసేవనం పటుగాన. నీ కథలు వినడమే పరమార్థం. వినడం వల్ల ఏదో వస్తుంది, నీ పిల్లాడికి జాబ్ వస్తుంది, నీకేమో ప్రమోషన్ వస్తుంది, అదే ఆఖరికి. కథలకి వినడమే పరమార్థం అంట. ఎందువల్లంటే గొప్ప మాట చెప్పాడు. కథల్లో విష్ణు ఉంటాడంట. కృష్ణ పరమాత్మ ఈ భూమిని వదిలి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఉద్ధవుడు ఏడ్చాడు, స్వామి నువ్వు వెళ్ళిపోతే రేపటి నుంచి ఎలా ఉంటానయ్యా నేను, నువ్వు లేని భూమిని నేను ఊహించలేను, నన్ను తీసుకో, నువ్వు ఉండవయ్యా అన్నాడు. మరి ఎలాగా, నువ్వు లేకపోతే ఎలాగా అని, నేను నా కథారూపంలో ఉంటాను అన్నాడు. అద్భుతమైన మాట అండి. భగవత్కథే భగవంతుడు, భగవత్కథలో భగవంతుడు ఉంటాడు. భగవద్గీత చెప్తూ ఉంటే ఎంత కాదన్నా, ఎంత కొనుకొచ్చినా
ఎంతో కొంత భగవంతుడు లోపల వెళ్తాడే లేదండి. ఇది చక్కచక్కర కదా వాళ్ళ మనసులోకి వచ్చాడే లేదా. అదే ధ్యానానికి కూర్చోండి 2 నిమిషాలు కూడా నిలబడి, శ్రవణానికి కూర్చుంటే అయిందా లేదా. ధ్యానం వల్ల సాధించాల్సిన ప్రయోజనం శ్రవణం వల్ల కాలేదు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చుంటే 7 రోజులు వింటే చాలు మోక్షం పొందుతామని రుజువు చేసేది పరీక్ష మహారాజు. అదే ధ్యానయోగం, రాజయోగం, కర్మయోగం అంటున్నాం కానీ కథాయోగం ఒక యోగం, శ్రవణ యోగం. ఆ శ్రవణంతోనే ధ్యానం సిద్ధించింది. అంతేకాదు ఏదోనండి డ్రైవింగ్కి తీసుకుని రమ్మన్నాను వచ్చారు కానీ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ అన్నాడు. అలాగే కొంత పుణ్యం ఉంటుంది తెలుసా. ఎందుకంటే చెవిలో పడితే కనుక పాపం పోయి కొన్నాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ రాకపోవడం పాపం, పాపం పోతే కానీ ఇంట్రెస్ట్ రాదు. తెలుసుకోవాల్సింది ఇవాళ ఇంట్రెస్ట్ వచ్చిందని ఒక పాపం పోయిందని, ఇంకా పండాలంటే ఇంకా పాపాలు పోవాలి. ఇక్కడ అందుకు ఒక మాట అంటాడు పరమాత్మ గీతలు, అదేమిటి భాగవతంలో సుఖయోగులు చెప్తున్నారు ఇక్కడ, ప్రగిష్ట కర్ణరంధ్రేణ ధునోతి సమల్లభ్యత. భగవద్గత వింటూ ఉంటేట కథారూపంలోంచి విష్ణువు మన చెవుల్లోంచి దూరి హృదయంలోకి వస్తాట. ఆ హృదయంలోకి వస్తే పనికి మన చెత్త అక్కడ ఉంది, మనకు తెలియదు. అది అదంతా తీసిపారేస్తాట. తీసిపారేసి తాను కూర్చుంటాట అక్కడ. ఎందుకు ఏమన్నాడు ఇక్కడ, భగవద్గతను వినవయ్యా నీ కథామృతమిరత సేవనమా తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపకం శ్రవణ మంగళం శ్రీమదాతతం భువి గృణంతి తే భురిదా జనాః. ఎంత అద్భుతమైన గోపికా గీతలండి. ఎన్ని విషయములు ఉన్నాయి, మధురమైనవి. భగవద్గత వింటూ ఉంటే చాలయ్యా ఆయన రూపము, ఆయన లీలలు, ఆయన మహిమలు, ఆయన నామములు చెవిలో పడుతూ పడుతూ ఉంటే విష్ణునా కర్ణించు వీనులు వీనులు మధురైది తవిలిన మనము శ్రవణ యోగం. అందుకే ఆ అనుభూతి ముందు చెప్తూ ఉన్నప్పుడు నీ వినడం, నిన్ను కీర్తించడం, నిన్ను ధ్యానించడం, ఈ సుఖం చాలయ్యా నాకు. ఈ సుఖం ఏ సత్పురుషుల వల్ల లభిస్తుందో ఆ సత్పురుషులతో సాంగత్యం చాలు. మన బతుకు మనం బతికేస్తుంటాం. ఒక భాగవతోత్తముడు కనబడతాడు, భాగవతోత్తముని కదిలిస్తే భగవంతుడే పలుకుతాడు. ఇంకేముంది, వాడిని మనం ఎంతైనా పాలిటిక్స్ చెప్పండి అంటే చెప్పడు వాడు. మీరు ఎంత కూర్చోబెట్టి కోకిల్ని అటికిల్లినా ఇటికిల్లినా కాకిలా అరవదు. భాగవతోత్తముడు ఎంత చెప్పినా భగవంతుడే చెప్తాడు. ఎప్పుడైతే భగవంతుడి గురించి చెప్తూ ఉన్నాడో నీకు తెలియకుండా అంతవరకు లౌకిక కబుర్లు ఉన్నా ఆయన సాంగత్యాలను భగవంతుడికి మనస్సు పెడుతుంది. అందుకే నాకు సత్పురుషులతో సాంగత్యం అనే వరాన్ని ఇంకోటి అడగట్లేదయ్యా స్వామి. ఎందుకంటే వాళ్ళతో సాంగత్యం ఉన్నంతకాలం నీతో సాంగత్యం ఉంటుంది. సత్ పురుషుల్లోని సత్తు నువ్వే కనుక సత్తుతో సాంగత్యం, కనుక నీతో నేరుగా అనుబంధం సత్సాంగత్యం వల్ల లభిస్తుంది. అది అది వరముగా నాకు ఇవ్వు. ఎందుకంటే లౌకికమైన వాసనల వల్ల నాలో ఉన్నటువంటి కాస్త ఉదయించిన భక్తి కూడా మరుగుపడిపోకుండా సత్పురుష సాంగత్యం బలపరుస్తుంది. తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే నీ మీద భక్తి నువ్వు, నీ భక్తులతో స్నేహం ఇవ్వు అని అడిగాడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చుకలతోడి నెయ్యము నితాంతాపారభూత దయ్యును తపసమ. ఎంత అద్భుతమైన విషయం ఇవన్నీ కూడా. అటువంటి స్థితిని ఇవయ్యా. భక్తి ముహు ప్రవహతాం త్వయి మే ప్రసంగః భూయాదనంత మహతాం అమలాశయానాం ఏనాంజసోల్బణమురు వ్యసనం భవాబ్ధిం నిశ్యే భవద్గుణ కథామృతపానమత్తః. నీ కథామృతాన్ని పానం చేస్తూ మత్తెక్కిపోవాలయ్యా. అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తం. అంత మత్తు పోతన గారికి తెలుసు. అందుకే పదమే అంత మత్తుగా రాశాడు. మత్తు లేకపోతే మనకు అర్థమవుతుందే లేదా చాలా తేలిగ్గా రాశాడు. మత్తులోంచి రచించాడు. అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతికి తరంగు జరనించు వినుత గుణశీల మాటలు వేయునేలా. నాకు కావలసింది అది ఏంటి? భవద్గుణ కథామృతపాన మత్త. పానముతో మత్తెక్కిపోయి నీ గురించి చెప్తే చాలా మనస్సుని పరిగెత్తాలి. మహానుభావుడు రామానుజాచార్యులు వారు చెప్తున్నారు ఇక్కడ. అదేమిటంటే ఆజ్యధారవత్ అన్నట్టు కరగబెట్టి నెయ్యిని పోస్తూ ఉంటే అలా ధారగా ఎలా పడుతుందో నా మనస్సు నీ వైపు అలా పరిగెత్తాలయ్యా అక్కడ. అలా మన మనోవృత్తి పరమాత్మ పరిగెత్తాలి. అలా పరిగెడుతూ నిరంతరం నీతో ఉండేలాగా అమలాశయానాం మహతా నిర్మలమైన హృదయము కలిగిన మహాత్ముల సాంగత్యాన్ని నాకు ప్రసాదించు. అంతేగాని నేను ఈ లోకములు పదవులు అడగట్లేదయ్యా. ఎందుకు? అంతకాంతక లులిత, అంతకాసి లులిత. ఎంత గొప్ప మాట చెప్పాడు. ఎగుడి కత్తికి జారి పడిపోయే ఆ లోకాలు ఎందుకు అన్నాడు. గొప్ప విషయం కదండి. అంతకాసి లులిత, అంతక అసి లులిత. అంతకంటే ఎముడు ఎండింగ్, ఎప్పుడో కూడా ఎండింగ్ తప్పదు. స్వర్గాది లోకాలకు వెళ్ళినా మళ్ళీ వెనక్కి రాక తప్పదండి. ఇది గొప్ప విషయం. పుణ్యం చేస్తే స్వర్గానికి పోతావు, పాపం చేస్తే నరకానికి పోతావు అని అన్ని మతాలు చెప్తాయి. ఆ రెండు చెప్తూనే
ఈ రెండు కాలిని మరొకటి ఉంది మోక్షం అనేది అని చెప్తున్న ఒకే ఒక్క మతం హిందూ మతం అంటే మోక్షం అనేది చెప్తుంది. అది అంతకాశ మిలితాహ, అంతకుడు విసిరినటువంటి కత్తికి జారి పడిపోయే లోకాలు ఎందుకు చెప్పు? నీ భక్తుల సాంగత్యంలో అనుభవించే అనుభూతి గొప్పది, భగవద్ అనుభూతి గొప్పది. భక్తుడికి అంత గట్స్ ఉంటాయంటే మోక్షం కావాలని కూడా అడగండి. నా మోక్షస్యాకాంక్ష అన్నాడు కులశేఖరాడు వారు. ఎందుకంటే మోక్షం అంటే ఏమిటయ్యా? భగవంతుడితో తాదాత్మ్యం చెందితే. శరీరం ఎలా ఉంటే ఏముంది, మనస్సు భగవంతుడితో తాదాత్మ్యం చెందితే ఇక్కడే మోక్షం, ఎక్కడో కాదు. అంత అద్భుతమైన మాట. అందుకే మన సంస్కృతిలో మోక్షం ఇక్కడే పొందొచ్చు, చచ్చేది కాదు. ఇక్కడ పొందలేకపోతే చచ్చేది కూడా పొందలేమని చెప్తుంది మన సంస్కృతి. అది ఆశ్చర్యంగా. అందుకే మోక్షము కలదా భూమిలో జీవన్ముక్తులు కానివారులకు నడిచాలి. విశేషమైన అంశం ఇవన్నీ కూడా. అందుకు ఆ అనుభూతి కావాలయ్యా, భగవద్ అనుభూతి. అది ప్రసాదించు, ఇది స్తుతించాడు. ఇక్కడ జాగ్రత్తగా వింటే అసలు ఎందుకు కూర్చున్నాడు మర్చిపోయినట్టున్నాడు కదా. మనం కాదు ఆయన. పదవి లేదు, తాతాతండ్రికి చేరని దాన్ని పొందాలన్న ఏమి అవన్నీ పక్కకు పోయాయి. ఆ లోకాలు నిలుస్తాయా? అవి ఒకప్పుడు పోయేవిగా. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. అలా చెప్తున్నాడండి. అంత పండిపోయాడు. అసలు ఏమని అడిగాడు ఆయన స్తోత్రంలో? అడిగింది ఒక్కటే, నీతో నా మనస్సు ఎప్పుడు అనుబంధం కలిగి ఉండాలి. ఇది సారాంశం. అనుబంధం బలపరిచే వాళ్ళతో అనుబంధం ఉండాలి. ఇది అడుగుతున్నాడు ఇక్కడ. ఇక ఒక్కసారి విష్ణు పురాణంలోకి వెళితే అక్కడ చెప్పిన స్తోత్రం మొత్తం వ్యాఖ్యానించారు, కానీ చెవులో కొన్ని పడితే మంచిది. అది పురుష సూక్తాన్నంతటి శ్లోక రూపంలో ఇచ్చాడు. ఒకవైపు పురుష సూక్తము, ఋగ్వేద యజుర్వేదాల్లో చెప్పబడిన విష్ణు సూక్తములు అన్నిటినీ సారాంశంగా తీసుకొచ్చి అందులో పెట్టాడు ఇక్కడ. అందుకే ఆ స్తోత్రం మహామహిమాన్వితం. విష్ణు తత్వం అందులో చెప్పబడుతుంది ఇక్కడ. భక్తి వైభవం ఈ శ్లోకంలో మనం తెలుసుకున్నాం, విష్ణు తత్వం కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ శ్లోకాల్లో చెప్తున్న కొన్ని అంశముల్ని ఇక్కడ పరిశీలిస్తూ మనం ధన్యులు అయిపోయిన ఆ స్తోత్ర పఠనం వల్ల. ఇక్కడ చెప్తున్న ఆ స్తోత్రంలో విశేషంగా సహస్ర శీర్షా పురుష మొదలవుతోంది ఇక్కడ. భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ భూతాదిరాది ప్రకృతిర్యశ్చ రూపం నతోస్మితం. పంచభూతములు, మహత్తు, అహంకారము, అవ్యక్తము అవన్నీ ఎవరి రూపములో ఆయనకు నమస్కారము. ఇది మొదటి శ్లోకం యొక్క అర్థం. అదేవిధంగా శుద్ధ సూక్ష్మోఖిల వ్యాపి ప్రధానాత్ పరతః పుమాన్ యస్య రూపం నమస్తస్మై పురుషాయ గుణాత్మని. వీడు ఒక్కొక్క దాన్ని వ్యాఖ్యానిస్తే వందలాది ఉపనిషత్తులు బయటకు వస్తాయి, కానీ కేవలం భావం మాత్రం మనం తెలుసుకుంటున్నాం. అంతటా వ్యాపించాడు, కానీ వ్యాపించిన వికారాలు ఆయనకి లేవు. అది అందుకే సర్వత్రా వ్యాపించిన స్వామి భూతాత్మ పరమాత్మ చ అని చెప్తున్నారు. ఆ మాటే శుద్ధ సూక్ష్మ అఖిల వ్యాపి, అంతటా వ్యాపించిపై నిర్మలుడై ఉన్నటువంటి వాడు, సూక్ష్మమై ఉన్నవాడు. సూక్ష్మము అంటే ఇంద్రియములతో పట్టుబడని వాడు. అఖిల వ్యాపి ప్రధానాత్ పరతః పుమాన్. ప్రధానాత్ అంటే ప్రధానముగా ప్రకృతి, ప్రకృతికి కూడా అతీతమైనటువంటి వాడు. అటువంటి పురుషులకు నమస్కారం. భూతాదీనాం సమస్తానాం ఆదీనాం చ శాశ్వతః బుద్ధ్యాదీనాం ప్రధానస్య పురుషస్య చ పరః. బుద్ధికి ఇంద్రియములకి కూడా అందని వాడెవడో ఆయనకు నమస్కారము. బృహత్వాచ్చ బ్రహ్మణత్వాచ్చ యద్రూపం బ్రహ్మ సన్నిహితం. ఆయన్ని బ్రహ్మం అంటారు. బ్రహ్మం అనగా బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ బ్రహ్మ, అన్నిటికంటే గొప్పది, అంతటా వ్యాపించినది కనుక బ్రహ్మ అని పేరు. అదే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఒక అద్భుతమైన దర్శనం అండి. దీనికి భాగవతంలో చెప్పేదానికి ముడిపెట్టి చూస్తే ప్రతివాడి మాట భగవంతుడే, ప్రతివాడి చూపు భగవంతుడేట. అంటే వాడి చూపులోంచి దర్శన శక్తి భగవంతుడు, మాట్లాడే శక్తి భగవంతుడు. అంటే కానీ వాడి తిట్టు భగవంతుడిని కాదు, ఇక్కడ మాట్లాడే శక్తి భగవంతుడు, వాడి శ్రవణ శక్తి భగవంతుడు. ఈ శ్రవణ శక్తి, మాట్లాడే శక్తి, చూసే శక్తి ఎక్కడున్నాయి? మొహంలో ఉన్నాయి. అంతే కదా. ఎవరి మొహంలో ఉన్నాయి? నా మొహం, అందరి మొహంలో ఉన్నాయి. అందరి మొహాల్లో ఉన్నాయి. మీరు అందరి మొహాల్లో ఉన్నప్పుడు అందరి మొహాలు ఎవరివి? ఎన్ని మొహాలవి? అనంతం. అది సహస్ర శీర్ష. అన్ని మొహం చూస్తున్న ప్రతి మొహంలోంచి విష్ణువే చూస్తున్నాడు అనుకుంటే నీకు ప్రతివాడి చూపు మేలైపోతుంది. ఇది రహస్యం. అది అన్నిట్లోంచి ఆయన చూస్తున్నాడు, అన్నిట్లోంచి ఆయన వింటున్నాడు, అన్నిట్లోంచి ఆయన గ్రహిస్తున్నాడు. ఆ దృష్టి చూస్తున్నాడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. విశ్వమంతా కలిపి ఒకటిగా దర్శించారు. అదే భగవత్ స్వరూపంగా భావించారు. సర్వవ్యాపి భువస్పృశాన్ అత్యతిష్ట దశాంగులం. సరిగ్గా విష్ణు పురుషు అత్యతిష్ట దశాంగులం. ఎంత గొప్ప మాట. ఎక్కడున్నాడు? 10 అంగుళాలు పైన ఉన్నట్ట. అంటే అంతటా ఉన్నప్పుడు 10 అంగుళాలు పైన ఉన్నాడు. అంతటా ఉన్నాడన్నది ఎప్పుడు తెలిసింది మనకి? విన్నప్పుడు. అంతే. ప్రవచనం అయిపోయాక తెలియదు. అంతటా ఉన్నాడని వినడం కాదు. అందుకు
వినిపించడమే కదా, అనిపించాలి. అప్పుడు అనిపిస్తే తర్వాత కనిపిస్తుంది. ఇక్కడ అనుభూతిలోకి రావాలి కదా, అనుభూతిలోకి రావాలని సాధన చేయాలి. భగవంతుడు సర్వవ్యాపకుడే, కానీ సర్వవ్యాపకుడు అనేదో మాట వరుసకు కాదు, అనుభవాన్ని తెచ్చుకోవాలి. అనుభవాన్ని చెప్పాలని సాధన చేయాలి. సాధన చేయాలంటే సర్వవ్యాపకుడిని ముందు నీలో చూసే ప్రయత్నం చేయాలి. అది ఎలా చేస్తావు? అత్యధిష్ట దశాంగులం అంటే అర్థం ఏమిటి? సరిగ్గా నాభి నుంచి 10 అంగుళాలు పైకి వెళ్ళమన్నాడు ఇక్కడ. నాభ్య ఆసీదంతరిక్షం. అదే విధంగా మీరు పరిశీలిస్తే పద్మకోశ ప్రతీకాశకం ఉదయంచాప్యధోముఖం నాభ్యాముపరి తిష్టతి. లెక్కలండి, వేదము లెక్కలు వేరు లేరు తెచ్చి అన్వయించారు కదా, వేద ప్రకారంగానే చెప్పారు. నాభ్యాం ఉపరి, నాభికి పైన ఉంది హృదయ పద్మం. హృదయ పద్మంలో ఆయన ఉన్నట్ట. నాభికి అంత పైన ఉంది అత్యతిష్ట దశాంగులం. ఎవడు అంగుళములతో వాడు జాగ్రత్తగా లెక్క పెట్టుకుంటే నాభి నుంచి 10 అంగుళాలు పైకి వెళితే హృదయ స్థానం, అక్కడ పరమాత్మను జాడించమని చెప్పడం అర్థం. అత్యతిష్ట దశాంగులం. ఇలా మొత్తం చెప్తే పురుషోక్త వ్యాఖ్యానం అయిపోతుందేమో. నమస్కారం. ప్రస్తుతానికి వచ్చినాం. యద్భూతం యచ్చ వైభవ్యం పురుషోత్తమ తద్భవాన్ త్వత్తో విరాట్ స్వరాట్ సమ్రాట్ త్వత్తశ్చాప్యధిపురుష. అంత సైన్స్ అండి. విష్ణువుకి సంబంధించిన నాలెడ్జ్ అంత పెడుతున్నాడు. నీ నుంచే విరాట్ స్వరాట్ సమ్రాట్ అని 3 వచ్చాయన్నాడు ఇక్కడ. అది విశేషం. విరాట్ స్వరాట్ సమ్రాట్. విరాట్ అంటే విశేషేణ రాజతే ఇది విరాట్, వివిధేన రాజతే ఇది విరాట్. స్వరాట్ స్వేన రాజతే ఇది స్వరాట్. సమ్రాట్ సమ్యక్ రాజతే ఇది సమ్రాట్. 3 మాటలు చెప్తాం. రాజతే అంటే ప్రకాశించుట, వెలిగిపోవుట. ఆయన వివిధములుగా ప్రకాశిస్తున్నాడట, అంటే బహురూపములతో ప్రకాశిస్తున్నాడు కనుక విరాట్. ఈ ప్రకాశం ఇంకో దాని వల్ల కాదు, తనంత తానే ప్రకాశిస్తున్నాడు, అందుకే స్వరాట్ స్వయం రాజతే. అంతేకాదు ఆ ప్రకాశం ఎలా ఉందంటే అరకొరగా లేదు, పరిపూర్ణంగా ఉంది. సమ్యక్ రాజతే ఇది సమ్రాట్. అందుకే విరాట్ స్వరాట్ సమ్రాట్ 3 రూపములుగా ఉన్నవాడు నువ్వే. అంత విశేషమైన అంశములు ఇలా ఈ శ్లోకంలో సుమారు 25 దాకా ఉన్నాయండి. శ్లోకములన్నీ కూడా అద్భుతమైనవి. మనం తావన్మాత్రంగా స్మరించుకుంటున్నాం. అంతేకాదు నీ దగ్గరున్న 3 శక్తులతో ప్రపంచం వ్యాపించి ఉందయ్యా అన్నాడు. అది హ్లాదిని సంధిని సంవిత్. ఇది భగవత్ శక్తి. ఇదంతా కూడా ఈశ్వర జ్ఞానం ఇక్కడ చెప్పబడుతుంది. హ్లాదిని సంధిని సంవిత్. ఇందులో హ్లాదిని అనేది ఏం చేస్తుందంటే అందరినీ ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. ప్రసన్నంగా ఆనందంగా. సృష్టిలో మనకి సంతోషం కలిగించే శక్తులు ఉన్నాయి, అవునా లేదా? మంచి ఎండలో ఉన్నప్పుడు చల్లని వాన పడితే హాయిగా ఉంటుంది హ్లాదిని. అలాగే చంద్రుడి కాంతి వస్తుంటే హ్లాదిని. ఇప్పుడు గ్రీష్మకాలంలో సూర్యకాంతి చూడాలండి, అందులో మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అది హ్లాదిని కాదు. కానీ మంచి ఫిబ్రవరిలో మంచు బాగా పడుతున్నప్పుడు కాస్త సూర్యుడు కనబడితే హ్లాదిని, అవునా లేదా? సృష్టిలో హ్లాదిని ఉంటుంది, సంధిని ఉంటుంది. సంధిని హ్లాదిని అంటే హ్లాద తాపకరి అన్నాడు కదా. హ్లాదకరి తాపకరి. తాపము కలిగించే శక్తిని సంధిని అంటారు. హ్లాదము కలిగించేటటువంటి హ్లాదిని అన్నారు. హ్లాదిని శక్తి సంధిని శక్తి. ఈ రెండింటితోనే జగత్తులో హ్లాదము తాప అంటే వేడిమి చల్లదనం 2 ఉంటాయి. అంటే తీవ్రత సౌమ్యత ఈ 2 ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఏది గొప్పది? 2 ఉండాలి, లేకపోతే ప్రపంచం లేదు. ఉండాలన్నా ఉండకూడదన్నా ఉండి తీరతాయి. ఉంటేనే ప్రపంచం. ఇక్కడ మనవరం చెప్పడానికి దృష్టిలో ఇటువంటి హ్లాద తాపకరి అనే శక్తి నువ్వే. ఈ రెండింటికి మిశ్ర మోడరేట్ అని మనకు స్టేట్ ఉంటుంది, అది కూడా నీ స్వరూపమే. ఇక 3వది సంవిత్. సంవిత్ అంటే కేవల చైతన్యము, జ్ఞానం, ఒకదాన్ని తెలుసుకోగలిగే శక్తి. అది ఇక్కడ జ్ఞానం అంటే నాలెడ్జ్ కాదండి, కాన్షియస్నెస్. అది ఇక్కడ అర్థం. చిద్రూప శక్తి, అది సంవిత్. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. హ్లాదిని సంధిని సంవిత్ అనే నీ 3 శక్తులతో విశ్వమంతా వ్యాపించి ఉన్నది. దీనికి రుద్రం ఘోరం అఘోరం అనే మాటలు చూపిస్తారు. ఇక్కడ కాదు, ఇక్కడ అదే భావం అక్కడ మరొక భాషలో కనబడుతుందంతే. కానీ ఈశ్వర స్వరూపాన్ని విశ్వమంతా ఈశ్వర స్వరూపం రాధతాపకరంగా ఉంది. నీకు సర్వుడు అని పేరుందయ్యా అన్నాడు. విష్ణువుని సర్వ అనే నామంతో స్తుతిస్తే చాలా మంచిది. ఇది మహాభారతంలో విషయం ఉంది. సర్వ సర్వ అంటే అంత. సర్వ శర్వశివస్థాను భూతాది నిధిరవ్యయ. సర్వం సర్వం అంటే అంత అని అర్థం. ఎందుకు సర్వం అని పేరు వచ్చిందంటే సర్వస్మిన్ సర్వభూతస్త్వం సర్వస్వరూపధృత్ సర్వం తత్తః తతశ్చత్వం నమః సర్వాత్మనే అస్తుతే. ఎంత అందమైన మాట చెప్పారు. సర్వము నీయందే ఉన్నాయి, సర్వమునందు నువ్వున్నావు, సర్వము నీ వల్లే కలిగి ఉన్నాయి కనుక సర్వుడుకు నువ్వు. ఇది నమస్కారం. ఇలా ఒక్కొక్క నామం, ఆ నామం ద్వారా విష్ణు జ్ఞానం అందిస్తూ ఈ స్తోత్రం చాలా అద్భుతంగా స్తుతిస్తాడు ఇక్కడ దేవుడు. ఈ స్తుతించి మై మరచిపోతాడు. మనము మర్చిపోయి ఇంతవరకు కథని స్తోత్రంలో పడి కదా. అప్పుడు విష్ణువు చాలా సంతోషించి నీకేం వరం కావాలంటాడు. నా స్తోత్రంలో చెప్పారుగా, ఏం అక్కర్లేదు. చాలా సంతోషం ఆయన.
కానీ నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నాకు గుర్తుంది. నువ్వు ఛాలెంజ్ చేసావు, తాతలకి తండ్రులకి కూడా లేనిది కావాలని బయలుదేరావు కనుక నీకు తప్పకుండా అది లభిస్తుంది. నీ తాత బ్రహ్మదేవుడు, ఆయన గొప్పవాడే. అదేవిధంగా నీ తండ్రి ఉన్నాడు, అతడు ఉత్తానపాదుడు. తాత స్వయంభూమనువు, ముత్తాత బ్రహ్మదేవుడు. పైగా స్వయంభూమనువుకి తాతకు కూడా తాత తండ్రి అన్నావు కదా, తాతకి తండ్రికి లేనిది ఇస్తాను. స్వయంభూమనువు ఒక మన్వంతరానికి అధిపతి. ఆయన ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, కానీ ఆ మన్వంతరానికి ఆయన అధిపతిగా ఉంటాడు. ఆ మన్వంతరంలో కొందరు ఇంద్రులు, కొందరు ఋషులు ఉంటారు. మన్వంతరానికి ఇంద్రులు ఋషులు మారిపోతుంటారు. కానీ ఎన్ని మన్వంతరాలు జరిగినా కల్పం వరకు ఉండగలిగేటువంటి ఒక స్థితి ఉన్నది. కల్పాంతం వరకు ఉండే ధ్రువమండలం. ఆ ధ్రువమండలం నందు నిన్ను కూర్చోబెడతాను. ఇక్కడ ధ్రువమండలం ధ్రువుడు వచ్చిన తర్వాత రాలేదు, మండలం అలాగే ఉంది. ఆ ధ్రువమండలంలో నువ్వు ఉంటావు. ధ్రువమండలము మొత్తం అంతరిక్షానికి కేంద్రముగా ఉన్న ఒకానొక వైకుంఠం. ఇది తెలుసుకోవాలి. విష్ణువు యొక్క వైకుంఠముల్లో ఒకటి ధ్రువమండలం అంటారు. ఇది విశ్వనిర్వహణ కోసం పెట్టాడు. ఎలా పెట్టాడంటే ధ్రువమండలాన్ని వర్ణిస్తూ భాగవత ఒక మాట చెప్తుంది. ఒక చక్రం మనం తిప్పుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒక నాభి అని ఉంటుంది, అది కదలదు. ఆ కదలని దాన్ని ఆధారం చేసుకుని కదులుతూ ఉంటుంది ఈ చక్రం. కానీ జ్యోతిష్ చక్రం అంతా కదలని ఒక జ్యోతిర్మండలాన్ని ఆధారం చేసుకుని వెళుతూ ఉంటుంది. అక్కడి నుంచుతారు. ఇది విశ్వానికి కేంద్రముగా ఉన్న నా స్థితి. అది విశ్వము ఒక పద్మంలా వికసించింది. పద్మంలా వికసించినప్పుడు పద్మంలో రేకులు దానికవే ఉంటాయి, కానీ రేకులన్నింటినీ కలుగుతూ మధ్యలో ఆ నాభి అంటారు దాన్ని. ఆ నాభికి దుద్దు అని తెలుగులో అంటారు, కర్ణిక అని మరొక పేరు. ఆ రేకులన్నీ విడిపోకుండా పట్టుకుంది అది. అదే లేకపోతే పద్మం అనే పేరు లేదు, ఏ రేకు కాలేకే. కనుక మనం చూస్తున్న విశ్వంలో రకరకాల జ్యోతిర్మండలం రేకుల్లో ఉంటే వాటన్నిటికీ పట్టి నేర్పే నాభి వలె ఉన్నటువంటిది ఏదయ్యా అంటే ఆ ధ్రువమండలం. ఆ ధ్రువమండలం విష్ణువై, అదే పద్మము వంటి విశ్వమునకు నాభిగా ఉన్నవాడు కనుక పద్మనాభుడు. ఇందుగా ఇది ఎందుకంటే కాస్మిక్ ఈవెంట్స్ అంటే లేదు, అర్థాలు అలా గ్రహించడం కానీ అలా ఉన్నది. ఆ ధ్రువమండలం శాశ్వతం. అలాంటి ధ్రువమండలములందు నిన్ను ఉండుకుంటావు. కానీ అక్కడికి వెళ్ళడానికి కొంతకాలం పడుతుంది. ఎందుకంటే నువ్వు చాలా పుణ్యాలు చేసి పుట్టావు, మరి అది అనుభవించద్దు. పుణ్యం సుఖంతో పోతుంది, పాపం దుఃఖంతో పోతుంది. చాలా ఉంటుంది. అందుకే సుఖపడిపోతున్నప్పుడు ఆడవాళ్ళ అయ్యో పుణ్యం ఖర్చు అయిపోయిందని, దుఃఖం కలిగినప్పుడు నవ్వాళ్ళ పాపం ఖర్చు అయిపోతుంది. చాలా బాగుంది కదా. అందుకే సుఖ ప్రారంభం దుఃఖ ప్రారంభం రెండు ప్రారంభాలే. కానీ దుఃఖానికి ప్రారంభం అంటే కడతాం, రెండింటికి రెండు అదృష్టాలే. అది దురదృష్టం సదృష్టం అంతే పేరు. మొత్తానికి నువ్వు చాలా పుణ్యాలు చేసి పుట్టావు, లేకపోతే నీ సాధనకి బుద్ధి పుడుతుందా? గత జన్మలో నువ్వు సామాన్యుడు కావయ్యా. ఇక్కడ గత జన్మ వృత్తాంతం విష్ణు పురాణంలో ఉంది, భాగవతంలో కనబడి. నువ్వు గత జన్మలో గొప్ప శాస్త్రవేత్తవి, గొప్ప నైష్ఠుకుడి, నాపై భక్తి కూడా ఉంది. కానీ నీకు ఒక రాజు మిత్రుడిగా ఉండేవాడు. ఆ మిత్రుడైన రాజు భోగాలు చూస్తూ నాకు అవి దొరికితే బాగుండు కదా అని అనుకుంటున్నావు. ఆ వాసనా రూపమైనటువంటి లక్షణం నీకు ఉంది కనుక ఆ వాసనతో ఇప్పుడు గొప్ప రాజు కొడుకుగా పుట్టావు. కాబట్టి ఆ వాసన అనుభవించక తప్పదు. కొన్ని వాసన అనుభవంతోనే క్షయం కావాలి. కనుక ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి 36,000 సంవత్సరాల పాటు భూమి ఎందుకు రాజ్యపాలన చేస్తావు. 36,000 సంవత్సరాలండి, నమ్మలేనండి. నువ్వు నమ్మకపోయినా పాలించాడు. అది ఆనాటి మన్వంతరాల కాలం లెక్కలండి. ఒకరు నమ్మకపోతే ఎక్కువ కాలం పాలించాడు అనుకోండి, చాలా తృప్తిపడిపోవచ్చు. బహుకాలం పాలిస్తావు. పాలించుతున్నంతకాలం ఆరోగ్యము, అందరూ నీకు వశ్యులై ఉంటారు, హాయిగా ఉంటావు. నువ్వు అటు తర్వాత ధ్రువలోకానికి చేరుకుంటావు. కల్పాంతం వరకు అక్కడ ఉంటావు. కల్పాంతం అయిపోయాక నాలో నేను ఉంటావు. ఇది చెప్పాడు స్వామి. అప్పుడు ఈయన అక్కడ నుంచి స్వామి అంతర్ధానం అయ్యాడు. బయలుదేరి వస్తున్నాడు. బయలుదేరి వస్తూ సిగ్గుపడ్డాట. ఏమిటంటే ఏ పరమాత్మని యుగాలు తపస్సు చేసిన ఋషులు చూడలేదో ఆ పరమాత్మ 5 నెలల్లో చూడగలిగాడు. ఏ పరమాత్మ శాశ్వతమైన మోక్షాన్ని ఇస్తాడో ఆ పరమాత్మ ఎదురుగా కనబడితే కేవలం ఒక ధ్రువలోకం యొక్క సుఖం మాత్రమే పుచ్చుకుని వచ్చేసేనే అని లోపల సిగ్గుపడ్డాడు. ఆ సిగ్గుతో వచ్చాడు. తిరిగి రాగానే చిత్రం ఏంటంటే వాళ్ళ తమ్ముడు ప్రేమగా పిలిచట. సవత్తలు కూడా చాలా ఆదరించిందట. అప్పటికే వాళ్ళందరూ 5 నెలలండి, పెద్ద అయిపోలేదుగా, అంత ప్రేమగా పిలిచారట. పైగా అయ్యో నా కొడుకు పౌరుషంతో తపస్సు కలిపాడే అని ఏడుస్తూ ఉంటే ఉత్తానపాదుడు ఆయన వద్దకు వెళ్ళి నారదుడు ఓదార్చాడు. అతను పుట్టినందుకు నువ్వు ధన్యుడు అయ్యా అని తపస్సుకు వెళ్ళాడు. ఆ తండ్రి ఆదరించాడు. ఆదరించి యువరాజు పట్టాభిషేకం చేశాడు. ఇంకేం కావాలండి ఇక్కడ? చూసారా, ఇది వరకు కసిరి కొట్టిన వాళ్ళు, వద్దన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతట వాళ్లే ఆదరించారట. ఇది తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన అంశం. మన లోకంలో వాడు మనకు అనుకూలం కావాలి, వీడు మనకు అనుకూలం కావాలని చాలా ఫీట్స్ చేస్తూ ఉంటాం.
అంతేగా పొద్దున్న చేసిన పనులు అదే మనకు. కానీ అందరి పిలకలు ఎవరి చేతులు ఉన్నాయో వాడు ఒక్కడిని మనం అనుకూలం చేసుకుంటే అందరూ మనకు అనుకూలం అవుతారట. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఎవరు లోకేశ్వరుడు కాలు పట్టుకుంటాడో లోకం వాడు కాలు పట్టుకుంటుంది. అది గణపతి ముని గారు గొప్ప మాట అన్నారు. అమ్మా లోకజనని, నిన్ను ఎవరు చూస్తాడో నువ్వు ఎవరిని చూస్తావో వాడిని అందరూ చూస్తారు. ఎంత అద్భుతమైన మాట అండి ఇక్కడ. అందుకు ఆయన కాళ్ళు పట్టుకుంటే వాడి కాళ్ళు అందరూ పట్టుకుంటారట. అంటే భగవంతుడిని ఆశ్రయించిన వారికి అన్ని తమంత తాము అనుకూలమైపోతాయి. మనం ఏం చేస్తున్నాం? ఇవన్నీ ముందు అనుకూలపరుచుకుందామండి, ఆఫ్టర్ సెటిల్మెంట్ అప్పుడు ఆలోచిద్దామండి. సెటిల్మెంట్ ఏమిటి? అందుకు అన్నీ అనుకూలించే ఇతడు ప్రభు అయ్యాడు, పాలన చేస్తూ ఉన్నాడు. కొంతకాలం గడిచింది, పెద్దవాళ్ళు అయ్యారు, ఒక్కొక్కరు ఎవరి కుటుంబాలు వాళ్ళకి ఏర్పడ్డాయి. అద్భుతంగా పాలన జరుగుతుంది, ధ్రువుని పాలన. ఆ సమయంలో ఉత్తముడు ఒకప్పుడు మృగయా వినోదానికి హిమత్పర్వత ప్రాంతాల్లోంచి అనకాపురం వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి యక్షుడితో తగ్గు పెట్టుకుని మరణించాడు. ఆ తర్వాత తెలుసుకుని తన తమ్ముడిగా మరణించాడని చెప్పి యుద్ధానికి వెళ్ళాడు. యక్షుడితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే కుబేరుడు ఇచ్చాడు. ఆ కుబేరుడితో యుద్ధం జరుగుతుంటే స్వయంభూమను దిగి వస్తాడు. వచ్చి చాలా సంతోషించాడు. మనవడిని చూసి చాలా ప్రయోజకుడు అయ్యాయా, చాలా సంతోషం. కానీ నువ్వు భాగవత మార్గంలో ఉన్నావు. భాగవత మార్గంలో ఉన్నవాడికి ద్వేషములు ఉండరాదు, శత్రుత్వాలు ఉండరాదు, ప్రతీకార వాంఛ ఉండరాదు. కనుకనే విష్ణువు మెత్తడి సుమ. సర్వభూతముల యందు ఉన్నటువంటి భగవాన్ని దర్శించాలి. నువ్వు ధర్మబద్ధంగా పాలన చేయి. నీవు ధర్మబద్ధంగా లభించే భోగాలు అనుభవించు, పుణ్యం క్షయమవుతుంది. నిరంతరం యజ్ఞయాగాదులు చేస్తూ భగవంతుని ఆరాధించు, పాపము క్షయమైపోతుంది. పుణ్యపాపాలు రెండూ క్షయమైతే మోక్షం సిద్ధంగా ఉంటుంది. అది నీకు విష్ణువు చెప్పినటువంటి విషయం. అందుకు యజ్ఞము వలె పాలన చేయాలి తప్ప నువ్వు శత్రుత్వం ప్రతీకారం అంచెలు కూడదు సుమా. విష్ణువు మెత్తడు అనగానే వెంటనే ధనుర్బాణాల కింద పడవేశాడు. అది చూసేట్టు కుబేరుడు, అబ్బా చాలా సంతోషం కలిగింది అయ్యా. సర్వసమర్థుడవై కూడా భగవంతుడికి ప్రీతి కలగదు అనగానే నువ్వు అధర్మాన్ని విడిచిపెట్టావు. తాత చెప్పిన మాట విన్నావు. తండ్రి చెప్పిన మాట, తాత చెప్పిన మాట ఎవడైనా వింటే భగవంతుడికి చాలా సంతోషం అంట. అందుకు తాత చెప్పిన మాట విన్నావు కాబట్టి నీకు ఏది వరమైనా కోరుకో ఇస్తానన్నాడు. కుబేరుడు ఎదురుగా ఉండి ఏ వరమైనా కోరుకో అంటే ఇంకేమైనా ఆలస్యం ఉందండి. ఒక్కటే అడిగాడు, ఆ విష్ణు పాదముల యందు అచంచలమైన భక్తి నిలచుగాక, ఇది నాకు వరం ఇవ్వన్నాడు. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ. వెంటనే ధన్యుడు అయ్యా నువ్వు అని కుబేరుడు దీవించాడు. చెప్పిన పాలన పూర్తయింది. చక్కగా యోగమయమైన జీవితం. చిట్ట చివరికి వైకుంఠం నుంచి దివ్య విమానం వచ్చింది. వచ్చి నిన్ను ధ్రువమండలం తీసుకురమ్మని నారాయణ యొక్క ఆజ్ఞ, రా అన్నట్ట. నేను ఈ స్థితికి రావడానికి కారణం మా అమ్మ. చూడండి, అమ్మని మర్చిపోలేదు. మా అమ్మ వల్ల ఇలా వచ్చాను కనుక మా అమ్మ ఉన్నత స్థితికి వెళితేనే నేను ఇక్కడి నుంచి కదులుతాను అన్నాడు. వెంటనే ఆ విష్ణుదూతలు అన్నారు, విష్ణుదూతలు నిన్ను కన్న భాగ్యానికి నీకంటే ముందు దివ్య విమానంలో అమ్మ పెడతాను చూడన్నాడు. అయితే సరే అప్పుడు నేను ఎక్కుతాను ఎక్కేట. ఆ తల్లి సునీతి ధ్రువమండలం సమీపంలో నక్షత్రముగా ఉంది. నిజానికి అంతరిక్షంలో ఉన్న అనేక నక్షత్రాలకు ఒకనొక పాత్ర, ఒక కథ, దానికి దివ్యత్వానికి ముడిపెడుతూ పురాణములు వేదములు ఎన్ని అద్భుతాలు చెప్పాయో వాటి హృదయాన్ని తెలుసుకునే పద్ధతిని మనం చూడాలి. మనం ఇప్పుడు మన నవలలు చదివినట్టు పురాణాలు వేదాలు చదివి వాటిని విషవృక్షాలుగాను చోటు రాస్తే మన నవలు రాసినట్టు వాల్మీకి రామాయణం రాసేటని వ్యాసుడు భారతం రాసాడు అనుకోవడమే మొదటి దోషం. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏమిటి? ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిన ఋషి యొక్క ఆలోచనకి, దర్శనానికి, గీతాజ్ఞానే మంచి ఉత్సాహం వచ్చి రాసినటువంటి వాడికి ఎంత తేడా ఉంటుందని మరలా వాళ్ళని ఆలోచించడం మొదలు పొరపాటు. ఈ సంకేతాలు సరిగ్గా తెలుసుకోగలగాలి. మొత్తానికి ఆ మహానుభావుడు దివ్యమైన స్థితికి చేరుకున్నాడు. తదనంతరం ముక్తి పొందాడయ్యా. ఇది చరిత్ర. ఇప్పుడు ధ్రువుడు గురించి ఆలోచిస్తాను. ఎవరు కొడుకైనా ఉత్తానపాదుడు, ఇద్దరు భార్యలు సునీతి సురుచి. ఉత్తానపాదుడు, ఉత్తానపాదు అంటే కాళ్ళు వెలకిలా పెట్టినటువంటి వాడిని ఉత్తానపాదుడు అంటారట చిన్నప్పుడు. అంతేకాదు ఉత్తానపాదుడు అంటే ప్రయత్నశీలుడైన జీవుడు. ఎఫర్ట్, ప్రయత్నశీలుడైన జీవుడు. ఆ జీవుడికి ఇద్దరు భార్యలు ఉన్నంట. అందరికీ ఉంటారండి రెండు. ఒకటి సునీతి, ఒకటి సురుచి. చూడండి, ఒకవైపు నీతి. నీతి అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అది నీకు ఇష్టమే కానీ పుచ్చుకున్నావా తప్పు. చూసారా, ఇష్టమైన ప్రతి కావాలంటే ఆపుతుంది నీతి. అందుకు సునీతి ఒకవైపు, సురుచి ఒకవైపు. ప్రతివాడికి రెండు లాగుతూ ఉంటాయి. అవునా లేదా? పెద్దలు చెప్పింది, శాస్త్రం చెప్పింది నీతి. అలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఈ సురుచి ప్రపంచం వైపు లాగుతూ ఉంటుంది సురుచి. ఎంత కాదన్నా పెద్దావిడి కంటే చిన్నావిడి మీద అందరికీ ప్రేమ.
నీతి కంటే రుచి మీదే అందరికీ ప్రేమ. ధర్మం శాస్త్రం చెప్తుంటే భలే భలే చప్పట్లు కొడతాం కానీ పాటించాం. రుచి మాత్రం దేని మీద? సురుచి, బాగా రుచి తాగి నీతి సురుచి ఉన్న రుచి మీదే ప్రేమ ఎక్కువ. ప్రేమే కాదు, రుచి కొడుకు ఉన్నాడు ఉత్తముడు, వాడు ఒళ్ళు పెట్టుకున్నట్ట. అంటే ఆ రుచితో ఏమి దొరికిందో అదే ఉత్తమం అని చేరదీశాడు. అది తెలుసుకోవచ్చు. ఇక్కడ విషయవాక్యాలతో ఉత్తమం అని పేర్కొన్నాడు. కానీ తాత్కాలికంగా ఉత్తమం అనుకున్నావు, కానీ శాశ్వతమైనప్పుడు ఉంది ఆ ధ్రువం. ఆ శాశ్వతమైన ధ్రువమైనటువంటి ఆ జ్ఞానమయమైన స్థితి ఉంది. దాని పక్కన తోసేశాడు. అప్పుడు ఆ ధ్రువస్థితికి ఆధారం ఎవరు నిలబడ్డారంటే సునీతి. చూశారు ఇక్కడ ధ్రువుడు అనేది భక్తుడి పేరు కాదు, భక్తికి పేరు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ధ్రువ భక్తి. భక్తి ఎలా ఉండాలి? ఇవాళ పుట్టి రేపు పోయినట్టు కాదు, మకలో పుట్టి పప్పులో పోయిందని సాగుతుంది ఇక్కడ. ఇవాళ వచ్చి రేపు చిన్నప్పుడు ఉండేదండి భక్తి అని వీడు అనుకున్నాడు. అది ఉంటే పోదు అది. కనుక భక్తి అంటే వీడికి తెలియదు పాపం. అప్పుడేదో గుడికి వెళ్ళి పరీక్ష పాస్ అవ్వడానికి అదే భక్తి అనుకుంటుంది. కనుక భక్తిగాని ఉంటే అది పోదండి. ధ్రువం. ధ్రువం భక్తి ఎలా ఉండాలి? ధ్రువంగా ఉండాలి. ధ్రువం అంటే అర్థం ఏంటి? స్థిరం, టేబుల్, స్టబర్, ధ్రువం. అలాంటి ధ్రువమైన భక్తి ఎవరికి పుడుతుంది? సునీతికి పుడుతుంది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. సునీతి అనగా ధర్మము. ధర్మమునికే భక్తి పుడుతుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ భక్తే భగవంతుడిని తెచ్చుకుంటుంది. అదే ధ్రువమై రాజుతుంది. ఇది ధ్రువ చరిత్ర తెలుసుకోవాల్సిన ఇక్కడ మొత్తం చెప్పబడుతుంది. ఇలాంటి ఒక ధ్రువ చరిత్రలో మనకి విష్ణుతత్వము, భక్తుడి తత్వము, సాధన అంశములు అన్నీ చెప్పబడుతూ రమ్యమైన ఈ గాథను అందించింది భాగవతం, విష్ణు పురాణం. రెండు అందిపుచ్చుకుని మనం ఈరోజు నారాయణామృతాన్ని పాలన చేసాం. ఈ 3 రోజులు విష్ణు కథామృత పాలనతో నన్ను ధన్యుల్ని చేసినటువంటి హరిహరులు వీరికి నమస్కారం చేస్తూ, హరిహరులు ఎవరిని నిమిత్తంగా పెట్టి చేయించారో వారికి కృతజ్ఞతలు చెప్తూ, అందరినీ ఆలయ నిర్వాహకులైనటువంటి శ్రీ ప్రసాదరావు గారు, శ్రీ నాయుడు గారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాను. వీటి బాధ్యత వహించినటువంటి జననీ కృష్ణ గారు మనందరికీ తెలిసినదే. అయితే ముఖ్యంగా గత కొన్ని ఏళ్లుగా ఇక్కడున్న అనేక మంది అభిమానుల వల్ల అమెరికా వచ్చి వాళ్ళ ఆత్మీయతతో ప్రసంగించడం జరుగుతోంది. అలా ఇప్పటికీ 3-4 ఏళ్ళై నిర్వహిస్తున్నటువంటి రవి జంఝాల గారని, డాక్టర్ రవి జంఝాల కాలిఫోర్నియాలో ఉన్నారు, సెంట్రల్ కోఆర్డినేటర్. ఆయన మొత్తం ప్రణాళికని చక్కగా నిర్వహిస్తున్నారు. వారి కారణంగా ఈసారి న్యూజెర్సీలో మొట్టమొదటి ప్రవచనం ఇక్కడ జరుగుతోంది అమెరికా పర్యటనలో. ఈ మొట్టమొదటి ప్రవచనంలో మొత్తం 10 రోజుల పైన ప్రవచనాల కార్యక్రమ భారాన్ని ప్రణాళిక చేసి నిర్వహిస్తూ ఉన్నటువంటి సోదరి శ్రీమతి లలిత గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ 3 రోజులు భాగవతంలో ధన్యులు చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ స్వస్తి. ఎల్లుండి ఏ కార్యక్రమం ఉన్నది అనే వివరణ చాలా మందికి తెలిసి ఉంటుంది, గ్రహించవచ్చు. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమ పార్వతీపతయే. ఉంటాయి. యజ్ఞం అనగా కర్మ, సత్కర్మలు, కూడని కర్మలు, చేయవలసిన కర్మలు, ఇవి చెప్తూ ఉంటూ క్రమంగా భక్తి, జ్ఞానము అన్నీ కలిసి ఉంటాయి. ఇవన్నీ భారతం చెప్పింది. భాగవతం ఈ కర్మకి ప్రాధాన్యం ఇవ్వకుండా జ్ఞానానికి, భక్తికి ప్రాధాన్యం ఇచ్చింది కనుక దీనికి వేద సారము అన్నారు, దాన్ని పంచమ వేదం అన్నారు. ఎందుకంటే భారతంలో మళ్ళీ వేదం చెప్పారు, అన్నీ చెప్పారు. అక్కడ కర్మ చెప్పారు, భక్తి చెప్పారు, జ్ఞానము చెప్పారు కనుక దానికి పంచమ వేదం అని పేరు వచ్చింది. ఇది వేద సారమైన జ్ఞానాన్ని, భక్తిని చెప్తోంది కనుక దీనికి వేద సారం అని పేరు వచ్చింది. నిజానికి ఇవన్నీ వేదముల యొక్క మరో రూపాలే. ఆ మాటకు వస్తే రామాయణం వేద సమమని వాల్మీకి అన్నాడు, అది వేద స్వరూపమే. కనుకనే 4 వేదాల తర్వాత వచ్చిన రామాయణ, భారత, భాగవతాలు కూడా పంచమ వేదములుగానే మనం భావన చేయవలసింది. ఇక 3 అనేటువంటిది కాస్మిక్ నెంబర్ అంటారు దాన్ని, ఒక వైశ్వికమైన సంఖ్య. ఎందుకంటే ప్రపంచమంతా 3 వ్యాపించి ఉన్నది మనకి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, అకార ఉకార మకారాలు, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు, అలాగే భూత భవిష్యత్ వర్తమానములు, ఇలా కాలము, దేశము, శరీరం అని 3 వ్యాపించింది. ఈ 3 వ్యాపించిన వాడు, 3 వ్యాపించిన వాడు త్రివిక్రముడు. 3 ఆయన ఉన్నాడని తెలియక, ఆయన తెలుసుకోలేకపోతే అదే త్రిపురాసురుడు. ఆ త్రిపురాసురుడు సంహారం జరిగిపోతే త్రివిక్రమంగా వ్యాపించి ఉన్నది త్రిపుర సుందరీతత్వం అర్థమవుతుంది అక్కడ మనకి. ఈ త్రితత్వంతో ఇలా 3 రకాల ఉపాసన సంప్రదాయాలను, ఈ 3నే ప్రధానంగా తీసుకుంటూ 6లో 3 ఉంది, 9లో 3 ఉంది. 3 యొక్క ప్రాధాన్యం ఆ విధంగా